వచ్చి చూసిండు, ఇది మేము ఇచ్చినప్పుడు ఇలా లేదు, ఇలా కాదు, అసలు వీఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు బి ఏ హౌస్ లైక్ దిస్, అసలు మీరు ఇంట్లో మనుషులు ఉన్నారా లేరా అన్నట్టు ఈ టైప్ లోనే చెప్పేసి డైరెక్ట్ 30,000 pounds కి మాకు నోటీస్ పంపించారు. ఫ్యాషన్ ఈవెంట్ స్టార్ట్ చేద్దాం అప్పుడు ఇంటెన్షన్ ఏంది? ఇంటెన్షన్ వచ్చేసి తెలుగు కమ్యూనిటీ పీపుల్. నేను స్టార్ట్ చేసింది కూడా తెలుగే. మోస్ట్లీ నేను లండన్ లో పెట్టిన ప్రతి ఈవెంట్ తెలుగు ఈవెంటే. నువ్వు ఆల్రెడీ ఐటీ జాబ్ లో ఉన్నావు కాబట్టి నీకు తెలిసిందే, మన స్టూడెంట్స్ మన వాళ్ళు ఎస్పెషల్ తెలుగులో ఐటీ ఎక్కువ మంది వస్తారు ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎంఎస్ చేయడానికి. వాళ్ళకి ప్రెసెంట్ ఉన్న ఐటీ మార్కెట్ రియలిస్టిక్ పిక్చర్. బేసిక్ ఇప్పుడు ఉన్న దాంట్లో అయితే డేటా పైన చాలా జాబ్స్ ఉన్నాయి. డేటా మీద వర్క్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఏఐలో ప్రొవిజనల్ లైసెన్స్ అనేది ఇక్కడ ఎందుకు అంటే ఇట్స్ లైక్ మినీ పాస్పోర్ట్. ఈ మధ్య చాలా మంది ఓన్లీ వీసాల కోసమే బిజినెస్ రిజిస్టర్ చేస్తున్నారు చాలా మంది. మనకు ఒకటి అడ్డు అనేది ఉంది, ఒక ట్యాగ్ లైన్, వీసా వీఆర్ ఆన్ లిమిటెడ్ వీసా. ఇప్పుడు మీరు ఐఎల్ఆర్కి వెళ్తారు, మీరు ఇక్కడ ఏముందిలే 10,000 pounds అయ్యింది అని మీరు సరిగా ట్యాక్స్ ఫైలింగ్ చేయలేదు ఇక్కడ. సో మీరంతా క్లమ్సీ, మీ అకౌంటెంట్ కూడా సరిగా లేడు, ఏదో పెట్టేసి చేసేసారు. మీరు ఐఎల్ఆర్కి వెళ్ళినప్పుడు మీరు ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఏవైతే డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేస్తారో బ్యాక్ ఇన్ ఇండియా నుంచి టిల్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏం చేసారు, మీ ట్రాన్సాక్షన్స్ ఏంటి, ప్రతిది కౌంట్ అయితే ఉంటుంది. సో అక్కడ మనకు ప్రాబ్లం అనేది. వన్ మోర్ పాడ్కాస్ట్, లిటరల్లీ అన్స్క్రిప్టెడ్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు స్టూడెంట్ కావచ్చు, పిహెచ్డబ్ల్యూలో ఉండవచ్చు, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన బేసిక్ విషయాలు కవర్ చేసాం అగైన్. ఎందుకంటే అందరూ చాలా ఇన్డెప్త్ టాపిక్స్ మాట్లాడుతున్నారు, బేసిక్ విషయాలు ఎవరికి తెలియదు అంటే. సో అగైన్ బేసిక్ విషయాలే, హౌసింగ్లో జరుగుతున్న స్కామ్స్ ఏంటి, పిహెచ్డబ్ల్యూలో పీపుల్ చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, ఐడీస్ దగ్గర నుంచి నార్మల్గా బిజినెసెస్ స్టార్ట్ చేయడం దగ్గర నుంచి అదర్ మిస్టేక్స్ అండ్ ఈవెంట్స్. ఒక మంచి పర్పస్తో తెలుగు పర్సన్ ఈవెంట్స్ స్టార్ట్ చేస్తే ఆ జర్నీ గురించి అండ్ ట్రావెలింగ్ గురించి, ఇంకా చాలా మా 5 years ఎక్స్పీరియన్స్లో ప్రతి ఒక్కరికి ఇవి తెలిస్తే బెటరు అన్న పాయింట్ చాలా డిస్కస్ చేసాము. అండ్ కమింగ్ టు గెస్ట్ వంశీ, మీరు ఆన్లైన్లో ఎనీ కైండ్ ఆఫ్ ఈవెంట్, ఈస్ట్ లండన్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి తగ్గేదేలే అని, పార్టీ లేదా పుష్ప అని ఇట్లా ఏదైనా ఈవెంట్స్ పేరు చేస్తే హీఈస్ ద మ్యాన్ బిహైండ్. ఐటీ జాబ్ చేస్తానే లైక్ మన వాళ్ళకి ఎంతో కొంత రిఫ్రెష్మెంట్ కావాలన్నట్లు ఈవెంట్ స్టార్ట్ చేశారు. అండ్ దెన్ ఈజ్ గుడ్ గై. చాలా విషయాలు మాట్లాడడం, మంచి టాపిక్స్ కేమ్ అవుట్ వెరీ వెల్ యాజ్ యూజువల్. సో చూద్దా చూడండి అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్. మీ సజెషన్స్ కూడా ఏమైనా ఉంటే చెప్పండి, ఇలాంటి కైండ్ ఆఫ్ టాపిక్స్ కావాలి, ఇలాంటి కైండ్ ఆఫ్ గెస్ట్ కావాలని. విల్ ట్రై టు డూ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కీప్ సపోర్టింగ్. ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ బటన్, ప్రతి ఒక్క ఫాలోవర్ విల్ మోటివేట్ us టు గో ఎక్స్ట్రా మైల్ ఫర్ యూ గైస్. థ్యాంక్ యూ. సో బిఫోర్ మన యాక్చువల్ పాయింట్స్ డిస్కస్ చేసే ముందు నీ యూకే జర్నీ బ్రీఫ్గా లాస్ట్ 4 years కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయ, దెన్ విల్ డైవ్ ఇన్ టు ద టాపిక్. నేను 2019లో వచ్చా బ్రో, లైక్ సెప్టెంబర్ ఇంటేక్. సో నేను వచ్చిన ఫస్ట్ బ్యాచ్ పిహెచ్డబ్ల్యూకి ఓపెన్ అయిన బ్యాచ్ నాదే బ్యాచ్. వచ్చిన ఫస్ట్ ఒక 1 month లోనే పిహెచ్డబ్ల్యూ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది అప్పుడే. సో అలా 2021లో నాది మాస్టర్స్ అయిపోయింది. సో 22-23 వరకు పిహెచ్డబ్ల్యూ మళ్ళీ అలా ఒక 2 years కంటిన్యూ అయిపోయింది. సేమ్ లైక్ పార్ట్ టైమ్స్ అందరిలానే స్ట్రగుల్స్ అన్నీ స్టార్ట్ అయిపోయి, ఆ తర్వాత వన్స్ ఐటీలోకి 2023లో మళ్ళీ ఐటీ జాబ్కి రావడం. సో 2023 నుంచి ఇప్పటికి ఒక ఆల్మోస్ట్ 2 years ఐటీలో ఉండడం. సో ఇది పక్కన పెట్టేస్తే మళ్ళీ ఈవెంట్స్ స్టార్ట్ చేయడం, కొన్ని ఈవెంట్స్ చేశాను. ఈవెంట్ మార్కెటింగ్లో కొంచెం ఇంట్రెస్ట్ ఉండే, లైక్ 2024 ఆ టైం నుంచి మళ్ళీ ఈవెంట్స్ ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే లైక్ ఇక్కడికి వచ్చిన తర్వాత? యాక్చువల్ నేను ఇండియాలో లైఫ్ కోచ్గా ఒక 3 years నేను కొన్ని మోటివేషన్ క్లాసెస్ కానీ స్టూడెంట్స్కి, కొంతమంది పోలీస్ ఆఫీసర్స్కి, కొంతమంది డాక్టర్స్కి, ఇలా ఆల్మోస్ట్ నేను ఒక 4-5 lakhs పీపుల్కి నేను ఇండియాలో ట్రైనింగ్స్ ఇచ్చాను. సో అప్పటి నుంచి నాకు కొంచెం ఈ ట్రైనింగ్స్ పైన ఇంట్రెస్ట్ ఉండే. బట్ ఎండ్ ఆఫ్ ద డే ట్రైనింగ్స్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుందా ఉండదా, మార్కెట్లో ఎలా ఉంటుంది అన్నట్టు. మేబీ మన పర్సనల్ గ్రోత్ కూడా ఇంపార్టెంట్. లైక్ ఐ యూస్ టు గెట్ లాట్ ఆఫ్ పే ఇన్ ఇండియా, బాగానే వచ్చేది. బట్ ఆ తర్వాత ఎందుకో ఫ్లెక్సిబిలిటీ ఉంటుందా లేదా అని మళ్ళీ 2019లో యూకే రావడం జరిగింది. సో అలా ఈవెంట్స్ పైన ఇంట్రెస్ట్, ఆ ప్యాషన్ అలానే ఉండిపోయింది. లైక్ అప్పుడంటే నేను మోటివేషన్గా క్లాసెస్ ఇస్తుండే చాలా మందికి. సో ఆ తర్వాత ఇక్కడికి వచ్చినాక మళ్ళీ యాజ్ యూజువల్ మాస్టర్స్, అందరిలా పార్ట్ టైం జాబ్స్. సో ఇలా జాబ్స్లలోనే. అండ్ మనం వచ్చినప్పుడు కోవిడ్లో ఎక్కువ టైం అయిపోయింది మంది, పాస్ అవుట్ అయ్యడానికి కోవిడ్ ఉంది. సో అప్పుడు చాలా స్ట్రగుల్ బ్రో. చెప్పాలంటే 2020లో కోవిడ్ అప్పుడు ఇక్కడ లిటరలీ జాబ్స్ లేవు సిచ్యువేషన్. అప్పుడు మళ్ళీ మేము బ్యాక్ అప్పుడప్పుడే మార్కెట్కి అలవాటు అవుతా ఉన్నాం మనం ఈ కంట్రీకి. దెన్ మళ్ళీ తర్వాత పిహెచ్డబ్ల్యూకి రాగానే 2 years ఛాన్స్ మనకి ఏదైనా చేయాలంటే అది చేయాలి. సో ఆ 2 yearsలో ఏం చేయాలి? సో జాబ్ ఏదైనా మనకు ఫ్లెక్సిబిలిటీ ఉండాలని, సో జాబ్ కోసం ట్రై చేసి ఐటీలో
ఓకే సర్టన్ టైంలో జాబ్ వచ్చేసి ఎండింగ్ లో అండ్ వెల్ అండ్ గుడ్ విత్ ఐటీ స్పాన్సర్షిప్ కూడా వచ్చింది కూడా ఇచ్చేసారు. సో కంపెనీ అంతా బాగానే ఉంది. బట్ మనకి అది ఒక ప్యాషన్ అనేది ఎప్పటికీ ఉండిపోయింది. సార్ ఏదో ఒకటి డిఫరెంట్ గా చేయొచ్చు కదా, ఎందుకు మనం కూడా చేయలేము అన్నట్టు అట్లా ఆలోచించి సో ఓకే ఇప్పుడు జాబ్ ఉంది, మనకు ఫ్లెక్సిబిలిటీ ఉంది, వై కాంట్ వి స్టార్ట్ ఏ బిజినెస్. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ పెట్టడానికి మనకు మంచి ఆపర్చునిటీ రిసర్చ్ చేస్తూ ఉండే అండ్ ఇట్స్ మోర్ ఓవర్ ఈజీ అని చెప్పొచ్చు. అంత డిఫికల్టీస్ కూడా ఉంటాయి. సేమ్ విత్ యూకే మార్కెట్, ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం, ఒక బిజినెస్ పెట్టడం ఈజీగానే ఉంటుంది. బట్ దాన్ని ఎంతవరకు మనం రన్ చేయడం, సస్టైన్ ఎంతవరకు ఉంటుంది అన్నది లిటరల్లీ అది డిపెండ్స్ ఆన్ యువర్ టాలెంట్, యువర్ ప్యాషన్ ఉంటుంది. సో అలా నేను ఒకనొక టైంలో లైక్ 2023లో అనుకున్నాను లైక్ చాలా బిజినెస్లు ఉన్నాయి ఇక్కడ, లైక్ ఫుడ్ బిజినెస్లు ఉన్నాయి, చాలా మంది డెలివరీ పెట్టారు, ఇంట్లో నుంచి ఆపరేట్ చేయొచ్చు, ఇలాంటి చాలా బిజినెస్లు ఉన్నాయి. బట్ నాకు వచ్చేసి పర్సనల్గా అయితే అలాంటి వాటిపైన కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. బట్ లిటరల్లీ ఇప్పుడు ఎవరో చేసిర్రు అని నేను అది చేయకూడదు, నాకు నచ్చినట్టు చేయాలి అని అనుకున్నాను. సో ఇక్కడ తెలుగు కమ్యూనిటీలో అసలు మనకి ఎలాంటి ఈవెంట్స్ అనేవి చాలా తక్కువ. వీ కెన్ ఓన్లీ సీ లైక్ దసరా ఈవెంట్స్, ఉగాది ఈవెంట్స్ అవే చేస్తుంటాం, లైక్ ఎప్పుడో సీజనల్ వచ్చే ఒక ఈవెంట్స్ చేస్తూ ఉన్నారు. సో అలా ఒక రోజు అనుకున్నాను ఎందుకు మనం కూడా ఇక్కడ ఒక ఈవెంట్ స్టార్ట్ చేయకూడదు, లైక్ ఏదైనా ఒక క్లబ్ నైట్స్ లో మన తెలుగు కమ్యూనిటీ పీపుల్ తో మనం ఎందుకు ఎంజాయ్ చేయలేము, వెళ్ళి వీ కెన్ గో అండ్ చిల్ అవుట్, మేబీ అ వీకెండ్, మేబీ మంత్లీ వన్స్, మంత్లీ ట్వైస్, అలా ఒకటి ప్లాన్ చేద్దాం అనుకుని లిటరల్లీ నేను నాతో పాటు ఒక మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉండే, అశ్లేష్ అండ్ నిశాంత్ అని, ఒకరోజు డిస్కస్ చేసాము ఇలా ఒక ఈవెంట్స్ చేద్దాం అనుకుంటున్నాం. జస్ట్ లైక్ ఇట్స్ అ ట్రయల్, ఎలా వెళ్తుందో మనకు తెలియదు, బట్ ఒక 100 people తో అలా మనం చేస్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్ అనుకుని ఒక ఈవెంట్ ప్లాన్ చేసాం టైగర్ క్లబ్ లో, విచ్ ఇస్ లైక్ టాప్ మోస్ట్ క్లబ్ ఇన్ యూకే అండ్ సెంట్రల్ లండన్ లో ఉంటుంది. సో అలా ఆ ఈవెంట్ చేసినప్పుడు 100తో ఎక్స్పెక్ట్ చేసినది అది 200 పీపుల్కి రీచ్ అయింది. బికాస్ అప్పటి వరకు తెలుగు కమ్యూనిటీలో ఐ కెన్ సే లైక్ ఈవెంట్స్ ఏం జరగలేదని చెప్పాను, బట్ 1-2 ఈవెంట్స్ తెలుగు వాళ్ళు చేశారు. బట్ ఎవరు ఫ్లెక్సిబుల్ గా అది ఎవ్రీ మంత్ చేయడం కానీ రెగ్యులర్ గా ఇప్పుడు ఈ వీకెండ్ వచ్చింది ఏదో ఈవెంట్ కి వెళ్దాం అనుకుంటే లైక్ ఈవెంట్ రెడీగా లేదా రెడీగా లేని సిచ్యువేషన్. ఇది ఎప్పుడు ఏ టైం బ్రో ఇదంతా లాస్ట్ ఇయర్ December 8th బ్రో, ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ ఈవెంట్స్ అనేది. బట్ ఓకే ఈవెంట్స్ గురించి మనం వద్దాం చిన్నగా. PHWలో ఉన్నప్పుడు నువ్వు చెప్పినట్టు ఫస్ట్ ఈవెంట్స్ పెడదామని థాట్, ఏదో ఒకటి మొదలు పెట్టాలి మన జాబ్ కాకుండా, అది ఫస్ట్ థింగ్. అది కాకుండా స్టూడెంట్గా ఉన్నప్పుడు కానీ PHWలో ఉన్నప్పుడు కానీ ఈ ఎక్స్పీరియన్సెస్ నేను ఫేస్ చేశాను, వేరే వాళ్ళకి తెలియాలి అనేటివి ఏమైనా ఉన్నాయో? ఇప్పుడు ఒక బిజినెస్ పెట్టాలి అన్నప్పుడు, బిజినెస్ గురించి కాదు, ఇన్ జనరల్లీ స్టూడెంట్స్కి వచ్చినప్పుడు నేను ఈ మధ్య ఎక్కువ వింటుంది ఏంటంటే, ఇల్లు తీసుకున్నప్పుడు ల్యాండ్ లార్డ్స్ దగ్గర నుంచి వీళ్ళు టెనాన్స్ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత వేరే ఇల్లు లొకేట్ చేసేటప్పుడు ల్యాండ్ లార్డ్స్ దగ్గర నుంచి లైక్ నోటీసులు ఎక్కువ పే చేయాలి, మీరు ఎక్కువ డ్యామేజ్ చేశారు, మోర్ దెన్ డ్యామేజ్ చేసిన దానికంటే డబుల్ పే చేయమని చెప్పేసి చాలా మంది పే చేశారు కూడా. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. నీ జర్నీలు కూడా నేను ఒకటి దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరికి ఉపయోగపడుతుంది. యాక్చువల్లీ అది చెప్పాలంటే నాకు అది ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం అని చెప్పాలి. అది మేము ఇక్కడికి వచ్చిన యూకేలో కొత్తలో అలాంటి ఒక అంటే లైక్ అందరం ఇక్కడ స్టూడెంట్ లాగా వస్తాం, మనకి అంత ఎక్స్పీరియన్స్ ఉండదు దాంట్లో. సో ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ అందరిలానే స్ట్రగుల్స్. అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు, 2019లో వచ్చినప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా తక్కువ. సో మాకు ఇంకా రీల్స్ స్టార్ట్ చేయలేదు కదా, ఇన్స్టాగ్రామ్ చాలా తక్కువ. అప్పుడు మాకు ఎవరు తెలిసింది లేదు, ఏది ఉన్నా మనకు తెలిసిన రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా అలా రావడం, ఏదో ఒక హౌస్ లో ఉండడం అలా ఉండే. సో మోర్ ఓవర్ మేము అలానే వచ్చాం, లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ తర్వాత ఇలా కాదు మనమే ఒక హౌస్ తీసుకోవాలి అనుకుని లిటరల్లీ వచ్చినాక 2 months కి ఒక హౌస్ తీసేసుకున్నాం. లైక్ ఒక 9 members కలిసి ఒక 5 bedroom హౌస్ తీసుకున్నాం. వెల్ అండ్ గుడ్ అలా ఒక 2 years కంటిన్యూ చేసి ఉన్నాం. హౌస్ బాగుండే, ప్రాపర్టీ అంతా బాగుండే, వెల్ మెయింటైన్డ్ ఇన్ ద సెన్స్ బాగానే మెయింటైన్ లైక్ యాజ్ యూజువల్ బ్యాచిలర్ చేసాం, బాగానే ఉంది. సో తర్వాత వన్స్ 2 years అయిపోయిన తర్వాత కాంట్రాక్ట్ అయిపోవడానికి వచ్చింది. అండ్ సమ్ పీపుల్ వాంట్స్ టు గో అవుట్ ఆఫ్ ద హౌస్, లైక్ వాళ్ళు మ్యారేజ్ అయిపోయి ఇప్పుడు నేను మ్యారేజ్ అయ్యి నేను వెళ్ళాలి, అలా ఒక్కొక్కరు వెళ్ళే టైంలో ఇంకా కాంట్రాక్ట్ ఎండప్ చేసేసుకుని వెళ్దాం అనుకున్నాం. సో అప్పుడు లిటరల్లీ మేము మా ఏజెన్సీతో మాట్లాడాం, సో మేము ఇలా వెళ్తున్నాం అండ్ వీ విల్ ఎండప్ టిల్ హియర్ అన్నట్టు అన్నాక వాళ్ళు ల్యాండ్ లోడ్కి చెప్పేసి వీళ్ళు ఇలా వెళ్దాం అనుకుంటున్నారు, అక్కడికి కాంట్రాక్ట్ క్లోజ్ అనుకున్నాం. అంతా బాగానే ఉంది. వాళ్ళు ఇన్స్పెక్షన్కి వచ్చి ఏజెన్సీ వాళ్ళు చూశారు, వెళ్ళారు. ఎలా ఇచ్చారో దానికంటే కొంచెం మేబీ నాట్ ఉంది, వాళ్ళు సాటిస్ఫైగా అయ్యి వెళ్ళారు. ఆ తర్వాత ఏదైతే వెళ్ళిన తర్వాత
ఒక 2 డేస్కి వాళ్ళు మాకు రిపోర్ట్ పంపిస్తారు, అంటే మీరు ఇక అన్ని బాగున్నాయి వెళ్ళొచ్చు అని. అప్పుడు ఏంటి, మాకు కొత్తగా ఓనర్ నుంచి ఈమెయిల్ వచ్చింది. సో ప్రాపర్టీ నేను చూసిన ఫొటోస్లో బాగాలేదు, ఐ వాంట్ టు కమ్ టు యువర్ ప్రాపర్టీ అండ్ విజిట్. అది చూసిన తర్వాత మీరు చేయాలి. ఓకే అని అన్నాం మేము. సరే రండి అన్నాక వచ్చిండు ఓనర్, వచ్చి చూసిండు, ఇది మేము ఇచ్చినప్పుడు ఇలా లేదు, ఇలా కాదు, అసలు వీఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు బి ఏ హౌస్ లైక్ దిస్, అసలు ఇంట్లో మనుషులు ఉన్నారా లేరా అన్నట్టు ఈ టైప్ లోనే. ఎవరు లైక్ ఓనర్ రైట్ సైడ్ నుంచి? ఈజ్ లైక్ ప్రాపర్ యూకే, ఓకే, బ్రిటిష్, ఓకే, ఈజ్ ఎ బ్రిటిష్ గై, ఈజ్ వైట్ గై. యాక్చువల్ మేము అతను యూరప్ గై అనుకున్నాం, బట్ హీఈస్ ప్రాపర్ బ్రిటిష్. ఓకే, సో మేము ఏజెన్సీతో మాట్లాడాం, మీరు చెప్పిన రిపేర్స్ ఆల్రెడీ మేము ఎప్పుడో చేయించాం, మీరు వచ్చి చూసారు బాగుంది అని అన్నాం. ఇప్పుడు మరి ఓనర్ వచ్చి ఇట్లా అంటుండు, వీఆర్ స్టూడెంట్స్. ఏమన్నాడు ఆయన లైక్ ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత? అసలు ఈ ఇంట్లో అసలు మనుషులు ఉన్నారా, ఇల్లు ఇట్లా ఉంది అన్నారు. అంటే మేము అన్నాం, మీరు ప్రీవియస్ ఉన్న ఫొటోస్ చెక్ చేసుకోండి, మాకు ఇచ్చినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అలానే ఉంది. మేబీ స్మాల్ డ్యామేజెస్ ఉంటే లైక్ వాష్రూమ్ లో షవర్ అలాంటి చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మేము రిప్లేస్ చేసాం. కిచెన్ బాగాలేదు అంటే దాన్ని మేము క్లీన్ చేపిస్తా అన్నాం. స్టెప్స్ అంటే లైక్ 2 years ఒక హౌస్ లో ఉంటే లిటరల్లీ కొంచెం డ్యామేజ్ అనేది జరుగుతుంది. బట్ దానికి యాక్చువల్లీ యూకే ప్రకారం అది వేర్ అండ్ టియర్ లాగా కంపల్సరీ అది వాళ్ళు బేర్ చేయాలి. అంటే టెనెన్సీ అగ్రిమెంట్ లోనే ఉంటది ఎంత వరకు అలవెన్స్ ఉంది, ఎంత పే చేయాలి ఎక్స్ట్రా. ఈవెన్ వి పేడ్ ఫర్ దట్. యాక్చువల్ అక్కడ ఏంటంటే మేము అవన్నీ మేము క్లీన్ చేపిస్తామని చెప్పేసి మళ్ళీ క్లీన్ చేసి వాళ్ళ ఫొటోస్ పంపించాం. బట్ ఈజ్ నాట్ హ్యాపీ అండ్ ఈజ్ నాట్ ఈవెన్ వాంట్స్ టు స్పీక్ విత్ అస్. మాతో ఇంకా మాట్లాడాలని అనుకోలేదు. ఏదున్నా మా సాలిసిటర్తో మాట్లాడండి అని చెప్పేసి డైరెక్ట్ 30,000 pounds మాకు నోటీస్ పంపించారు సాలిసిటర్తో. షాక్ చూడగానే? షాక్ కాదు, లిటరల్లీ 30,000 pounds అనేది ఈవెన్ ఎవరికైనా అది చాలా పెద్ద అమౌంట్. చూసిన తర్వాత ఇంకా అసలు మేము అందరం అసలు ఏం చేయాలి, మరి ఇంత అమౌంట్కి మనం అంటే కనీసం బార్గెన్కి వెళ్ళడానికి మేము ఇంత పే చేస్తామని చెప్పడానికి కూడా లేదు. ఏజెన్సీతో మాట్లాడితే వాళ్ళు ఈజీగా సైడ్ అయిపోయారు. మాది మేము ఇచ్చేసాము ఇంతవరకు, దట్స్ డన్ విత్ అస్, మేము ఏం చేయలేము, మీరు ఏదైనా ఓనర్ తోటి మీరు మాట్లాడుకోండి అన్నారు. సో అప్పటికి మేము అన్నాం, మా డిపాజిట్ ఒక 2,500 pounds ఉండే, అవి తీసేసుకోండి, బికాస్ వీఆర్ స్టూడెంట్స్ వీ కాంట్ ఏబుల్ టు పే అని అంటే అది తీసేసుకున్నారు. అది తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఈ 30,000 pounds కంపల్సరీ పే చేయాలన్నారు. అదేంటంటే విత్ ఇన్ 14 days లో మేము ఆన్సర్ చేయాలి. ఏం చేయాలి మరి, సాలిసిటర్ రిప్లై ఇవ్వాలంటే మేము ఇవ్వలేము. సో మళ్ళీ మేము ఒక సాలిసిటర్ ని కన్సల్ట్ అయ్యాం. వాడు ఎంతో కొంత అడుగుతాడు మళ్ళీ, ఆబ్వియస్లీ. అందులో మనం కొంచెం మనకు తెలిసిన వాడు ఎవరైనా ఉన్నారా అని చూస్తే ఒకరు మన దేశీ వాళ్ళు దొరికారు. సమ్ అమౌంట్ ఇచ్చేసి ఆన్సర్ చేస్తూ ఉన్నాం. లైక్ 1-2 times వాళ్ళకి మేము రిప్లై ఇచ్చాం, వాళ్ళు మాకు రిప్లై ఇచ్చాం. ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ తెలిసింది ఏంటంటే 30,000 pounds అనేది డీల్ చేయాలి అని అంటే యూకేలో దానికి సర్టెన్ లిమిటేషన్స్ ఉంటాయంట. అప్ టు 20,000 pounds అవి అయితే ఎవరైనా నార్మల్గా చేయొచ్చు. బట్ మోర్ దాన్ 20,000 అంటే సమ్ కాంప్లికేషన్స్ ఇన్వాల్వ్స్. సో ఈ లాయర్ మాతో ఉన్న సాలిసిటర్ ఈయన సైడ్ అయిపోయాడు. ఈ కేసు నేను ఫర్దర్గా తీసుకెళ్ళలేను, ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ మనీ, సో అంత అమౌంట్ టైం స్పెండ్ చేయాలి సో అన్నట్టు చెప్పేశాడు. అప్పుడు మళ్ళీ ఏం చేయాలో మాకు అర్థం అవ్వలేదు అని మేమే ఓనర్ కాల్ చేసినాం డైరెక్ట్గా చేసి, సో ఇట్లా మేము సో అండ్ సో ప్రాపర్టీ నుంచి మేము ఉన్నాం కదా, మేము అంటే చెప్పండి అన్న. ఇట్లా మేము స్టూడెంట్స్ 5 members కలిసి మేము కాంట్రాక్ట్ తీసుకున్నాం, 3 ఇండియా వెళ్ళిపోయారు వీసా అయిపోయి, లిటరల్ మిగిలింది మేము ఇద్దరమే. సో మేము ఇప్పుడు ఏం చేయాలి, అంత అమౌంట్ మేము పే చేయలేము. సో చెప్పిన తర్వాత అతను ఉండేసి ఓకే మరి మీరు ఎంత పే చేయగలరు అన్నారు. మేము 3,000 ఆఫర్ చేసాం. అతను ఓకే 3,000 పే చేయండి, దట్స్ ఫైన్ అని సెటిల్ చేసుకుందాం. సెటిల్ అన్న తర్వాత ఇమీడియట్గా మేము 3,000 పే చేసేసాం. 1,500 pounds అలా పే చేసాం. చేసేసిన తర్వాత మళ్ళీ 1 weekకి మళ్ళీ నోటీస్ పంపించాడు, మళ్ళీ 3,000 pounds కావాలి అని. ఓకే, ఇట్స్ లైక్ ఏంటంటే ఇక్కడ CCJ కంట్రీ కోర్ట్ జడ్జిమెంట్ అని వాళ్ళు ఒక ఈ ప్రాపర్టీస్ రిలేటెడ్ కోర్ట్ నుంచి మనకు నోటీస్ పంపిస్తారు. అంటే వీళ్ళు మాకు ఇంత అమౌంట్ డ్యూ పే పెండింగ్ ఉన్నారు, నేను ఓనర్ని అని పంపించాడు. ఓకే, సో ఆల్రెడీ మేము పే చేసాం, మళ్ళీ మేము పే చేసుకుంటూ వెళ్ళలేం కదా. సో లిటరల్లీ ఏం చేయాలి, దీన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, అలా ఉండి మళ్ళీ చాలా మంది సాలిసిటర్స్ని కలవడం జరిగింది. ఆ 30,000 pounds చూసి ఎవరైనా లిటరల్లీ ఇది మీరు మా ఒక్క హియరింగ్కి మీరు పే చేయాలంటే ఒక 2,000 pounds మినిమం పే చేయాలి అని వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నా, ఎవిడెన్సెస్ క్రియేట్ చేయాలన్నా, అండ్ అది ఎన్ని హియరింగ్స్కి వెళ్తుందో చెప్పలేము, మోస్ట్లీ 1 or 2 అని అన్నారు. ఇంకా ఒక్క అతను నాకు స్టాట్ఫర్డ్లో కలిసాడు, మేబీ హీఈస్ దేశీ గై. అతను అన్నాడు, మీరు స్టూడెంట్స్, ఐ వాంట్ టు డూ ఎ ఫేవర్, ఇది మీరు నన్ను తీసుకుని నా ద్వారా వెళ్తే చాలా అవుతుంది, బట్ మీరు మీ వరకు ఒక సజెషన్ ఇస్తాను, మీకు ఏదైతే ఈమెయిల్ వచ్చిందో దాంట్లో ఒక 14 pounds మీరు పే చేసి మీ కేసు మీరే వాదించుకోవచ్చు.
డైరెక్ట్ మీరు ఆ కంట్రీ కోర్ట్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్కి మీరు ఆన్సర్ ఇవ్వచ్చు. సో అప్పుడు మేమేం చేసాం, నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఓకే, సో జరిగిన సినారియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇలా మేము స్టూడెంట్స్మి, ఇలా మేము హౌస్ తీసుకున్నాం, ప్రాపర్టీస్ డ్యామేజ్డ్ అండ్ ఏదైతే చిన్న డ్యామేజ్ ఉందో దానికి మేము పే చేసాం. లిటరల్లీ వీ లెఫ్ట్ అవర్ అడ్వాన్స్, డిపాజిట్ వాళ్ళే తీసేసుకున్నారు. సో ఇంకా మేము ఇంకేం చేయలేని సిచ్యువేషన్, వీఆర్ అండ్ టైర్ 4 వీసా, లిమిటెడ్ వీసా. సో మేము అతనికి పే చేసిన 3,000 pounds రిసీట్స్, అతను మాకు చేసిన ఈమెయిల్స్, అతనితో జరిగిన కన్వర్జేషన్, ఫోన్లో ఆ మెసేజ్ కన్వర్జేషన్, 3,000 pounds ఏదైతే అగ్రీ చేసిండో అది అన్ని స్క్రీన్ షాట్ పెట్టేసి మేము ఈమెయిల్ చేసాం, ఏది ఈసీసీజే ఇష్యూ చేసిన వాళ్ళకి, కోర్ట్కి. అండ్ వీఆర్ హ్యాపీ టు కమ్ టు యువర్ కోర్ట్స్ వెన్ ఎవర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అని చెప్పాం. చెప్పినాక దీనికి 1 month టైం ఉంటుంది. సో ఈ 1 monthలో వాళ్ళు ఓనర్ని అప్రోచ్ అవుతారు. ఒకవేళ ఓనర్ దానికి రెస్పాండ్ అవ్వకపోతే ఈ కేసు క్లోజ్ చేసేస్తారు. ఏమని అతనికి రెస్పాండ్ అవుతారు అంటే ఇది నిజమా, అసలు అతని వర్షన్ ఏంటి అని అది కూడా వింటారు. సో ఈ వినే ప్రాసెస్లో అతను ఆ 1 monthలో రెస్పాండ్ అవ్వలేడు. అండ్ ఇందులో అతను ఒక మిస్టేక్ ఏం చేసిండు అంటే, హీస్ లుక్స్ లైక్ యంగ్, మేబీ 30-40 years మధ్యలో ఉంటాడు. బట్ అతని ఐడెంటిటీలో అతను 1948 అని డేట్ ఆఫ్ బర్త్ పెట్టాడు. సో అది మేము ఏదైతే సీసీజీలో చూసాం. సో ఇతని ఐడెంటిటీ మాకు చూడడానికి తప్పుగా ఉంది. మేబీ వీ నీడ్ ద కన్ఫర్మేషన్ ఫ్రమ్ హిమ్, లైక్ వీ నీడ్ హిస్ ఐడెంటిటీ ప్రూఫ్ యాజ్ వెల్. మేము వచ్చిన రోజు చూసిన రోజు ఇలా ఉండు, బట్ ఇప్పుడు ఇంత ఓల్డ్ పర్సన్ లాగా వస్తుంది, మాకు ఇక్కడ ఏదో అనుమానంగా ఉంది అని అది కూడా ఇంక్లూడ్ చేసి సీసీజీకి అది పంపించాం, రిప్లై ఇచ్చాం. సో ఆఫ్టర్ 1 month మాకు కరెక్ట్ మళ్ళీ కోర్టు నుంచి వచ్చింది, ఇలా మీది ఏదైతే కేసు అలిగేషన్ ఉందో ఇదంతా తప్పు అండ్ మీ పైన ఉన్న సీసీజెస్ అన్ని మేము రిమూవ్ చేసేస్తున్నాం అండ్ యు ఆర్ నో లాంగర్ నీడ్ టు పే హిమ్. ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ అపీల్ ఫర్ గెటింగ్ బ్యాక్ యువర్ డిపాజిట్ అండ్ యువర్ మనీ యాజ్ వెల్. ఇఫ్ యూ వుడ్ లైక్ టు ప్రొడ్యూస్ యూ క్యాన్ ప్రొడ్యూస్ యువర్ వర్షన్ బ్యాక్ టు ద కోర్ట్ అని అన్నారు. సో ఇంకా మేము ఇదంతా మనకి ఎందుకు రిస్క్ అని మేము అక్కడికి ఆపేసాం. అండ్ అందులో ఇంకొక పాయింట్ మెన్షన్ చేశారు, ఆల్సో వాళ్ళు ఏదైతే ఆ ఓనర్ ఉన్నాడో అతనికి కూడా మళ్ళీ నోటీస్ పంపించారు, నువ్వు వీళ్ళని ఎలా చీట్ చేయాలనుకున్నావు, సో మాకు అది ఎక్స్ప్లెనేషన్ కావాలి, లేకపోతే నీ పైన మళ్ళీ మేము ఫర్దర్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అతనికి నోటీస్ వెళ్ళింది. సో అలా మేము ఆల్మోస్ట్ ఒక 4.5 months స్ట్రగుల్ అయ్యాం. సో 13,000 pounds మేము ఓవర్కమ్ చేసాం. మేబీ వీ మైట్ పేడ్ లైక్ 3,000 pounds అండ్ సమ్ డిపాజిట్, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ అమౌంట్ నుంచి మేము బయటికి రావడానికి మాత్రం అదొక. ఎందుకు తీసుకొస్తున్నా అంటే యూజువల్లీ నేను మాట్లాడినప్పుడు చాలా మందితో ఆర్ఎల్స్ నాకు ఈ పాడ్కాస్ట్లో వీటి గురించి మాట్లాడని యూజువల్లీ అందరు చెప్పే టాపిక్స్ ఏంటంటే, ఒకటి హౌసెస్ ల్యాండ్ లార్డ్స్ మనీ డిమాండ్ చేసేది ఒకటి, సెకండ్ కేర్ హోమ్ స్కామ్స్ ఒకటి. కేర్ హోమ్ స్కామ్స్ అనేది డిఫరెంట్ సబ్జెక్ట్, ఇంకోసారి మాట్లాడతాం. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నువ్వు ఒక 5 members మాట్లాడితే అట్లీస్ట్ 5లో ఒక్కడన్నా చెప్తాను నీకు ఇట్లా ఈ ఇప్పుడు ఎవరైతే కొత్తగా వస్తున్న వాళ్ళు ఉంటారో మా దగ్గర అకామిడేషన్ ఉంది అని. లిటరల్లీ మీకు ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయా, ఇంకొకటి నేను సినారియో ఫేస్ చేశా. మా కజిన్ సిస్టర్ ఒక తను ఇండియా నుంచి వస్తా అన్నది, కోవెంట్రీలో హౌస్ కావాలి. సో హౌస్ కోసం నేను లిటరల్లీ ఫేస్బుక్ లో చూసా, మార్కెట్ ప్లేస్ లో. దట్స్ ఇన్ లైక్ 2021 ఐ థింక్. సో చాలా కొత్త వచ్చిన అప్పటికి నాకు ఈ మార్కెట్ ఇంత వరస్ట్ ఉంటుందని నేను కూడా అనుకోలేదు. చూస్తే అందులో ఫొటోస్ పెట్టారు, చాలా బాగుంది, లైక్ 700 pounds ఎంతో అన్నారు. బాగుంది కదా అంటే వాళ్ళు నాకు డీటెయిల్స్ ఇచ్చారు. వాళ్ళు ఎలా చెప్పారంటే ఈ హౌస్ ఎయిర్బిఎన్బి కి అసోసియేట్ అయి ఉంది, సో మీరు ఏదున్నా వెబ్సైట్ ద్వారా పే చేయాలి, మీకు లింక్ పంపిస్తాను, మీరు పే చేస్తే మీరు వచ్చి కలెక్ట్ చేసేసుకోవచ్చు కీస్ ఇక్కడే అని చెప్పారు. లిటరల్లీ నేను ఎయిర్బిఎన్బికి ఫ్రీక్వెంట్గా ఇట్లా వెళ్తూ ఉంటాను. సో మేబీ అదే ప్రాసెస్ కావచ్చు, వీళ్ళు రెంట్కి ఇస్తున్నారు అనుకుని వాళ్ళు నాకు లింక్ పంపించారు. సో ఆ లింక్ ఓపెన్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ ఎయిర్బిఎన్బి లాగా ఉంది. లిటరల్లీ మనం నమ్మం, ఎందుకంటే ఆ లోగో కానీ పేమెంట్స్ అన్ని అలానే ఉంటాయి. సో నేను మా కజిన్ వాళ్ళకి చెప్పేసి ఇలా స్టూడెంట్స్ అడ్రస్ ఇచ్చారు, ఇలా ఉంది, ఇఫ్ యూ ఆర్ హ్యాపీ ఐఎమ్ హ్యాపీ టు పే అని అన్నాను. అలా నేను 1 month అడ్వాన్స్ అని 1 month రెంట్ అని చెప్పేసి నేను ఆల్మోస్ట్ 1,800 pounds ఏమో పే చేశాను. కట్ చేస్తే అక్కడ హౌస్ లేదు, లేడు, ఏమీ లేదు. కన్వర్జేషన్ అంతా ఆన్లైన్ లోనే అయిపోయింది, ఈమెయిల్స్ లోనే. మేబీ వాళ్ళ ఏజెన్సీ అలా ఉంది కావచ్చు, ఎయిర్బిఎన్బి సిస్టమ్ ఇలానే ఉంటది కావచ్చు. నేను కూడా కాల్ చేయలేదు, కనుక్కోలేదు అనుకున్నాను. మనకు అప్పుడు తెలియదు అంతా. అప్పుడు మాకేంటంటే 2 days లో వాళ్ళు వస్తున్నారు, ఈ రోజు హౌస్ కావాలి. ఈ సిచ్యువేషన్ అంటే ప్రతి ఒక్కరికి ఇలానే ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే ఆ టైంలో మనకు ఆలోచించే అంత కూడా ఉండదు. లాస్ట్ మినిట్ లో ఏదో ఒకటి క్యాన్సిల్ అవుతుంది వేరే చోట, ఇక్కడ రేపు దిగుతున్నాడు ఏదో ఒకటి ఉండాలి. సో అలా 2,000 pounds 1,800 pounds ఎంతో అలా అయిపోయింది. ఇది చాలా వెరీ ఫ్రీక్వెంట్ గా జరిగేవి అన్ని, లైక్ ఎక్కడ ఆన్లైన్ లో బుక్ చేయడం, ఓనర్తో ఇంటరాక్ట్ అవ్వకుండా. మోస్ట్లీ
అంటే నేను ఇప్పుడు ఈ సెషన్ ద్వారా చెప్పేది ఏంటంటే మెయిన్ ఈ ఫేస్బుక్ స్కామ్స్ అనేవి అయితే చాలా అవుతాయి యూకేలో. మార్కెట్ ప్లేస్ లో జెన్యూన్ ఉంటుంది చాలా వరకు, అంతవరకు సేమ్ ఇలాంటి ఫ్రాడ్ కూడా చాలా జరిగే ఛాన్సెస్ లైక్ టీవీ. యూజువల్ జెన్యూన్ ఉన్న వాళ్ళు అయితే ఫస్ట్ థింగ్ విజిట్ కి వచ్చి తర్వాత పే చేయమంటారు. దట్స్ ఫైన్. అలాంటివి మనం ఇంటి పక్కన ఉన్న వాళ్ళు వెళ్ళి తీసుకొని రావడం వల్ల ప్రాబ్లం లేదు బై క్యాష్. బట్ ఈ ఆన్లైన్ లో లింక్ పంపిస్తా వితౌట్ విజిటింగ్ వెళ్ళకుండా పే చేసి అయితే 100%. సో అలా 2 సార్లు నాకు ఈ సినారియోస్ అయినాయి. బట్ ఒకసారి నేను మనీ లూజ్ అయ్యా, ఇంకోసారి ఐ ఫైట్ ఫర్ దట్. లైక్ 4 months మేము రీసెర్చ్, మాకు ఇంకా అప్పుడు ఏం పని లేదు. లైక్ ఏం చేయాలి దాన్ని. 30,000 pounds అంటే అది ఎప్పుడు మనకు మైండ్ లో తిరుగుతూ ఉంటుంది. సో అలా ఫైనల్లీ అండ్ ఐ వాస్ వెరీ థ్యాంక్ఫుల్ టు దట్ సాలిసిటర్. తర్వాత మళ్ళీ కాల్ చేసి ఈవెన్ ఈ డీంట్ చార్జ్ ఫర్ అస్ ఎనీథింగ్ ఫర్ దట్ ఇన్ఫర్మేషన్. 14 pounds అని మేము ఇంటికి వచ్చి మళ్ళీ దాన్ని చదివి దానికి మేమే రిప్లై ఇచ్చి ఈమెయిల్ చేసి అంత. అదే ఇలాంటివి ఏంటంటే చాలా సింపుల్ రూల్స్ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి తెలియదు. అందుకే లైక్ కొత్తగా వచ్చిన రీసెర్చ్ చేయండి అని చెప్పేసి ఎక్కువ చెప్పిర్రు వాళ్ళు చెప్పిర్రు అని అంటే నమ్మడం కంటే మనం మన వరకు కొంచెం రీసెర్చ్ చేస్తే దెన్ వీ కెన్. సరే ఇప్పుడు మాకు ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అయింది, మేబీ ఇలాంటి నెక్స్ట్ టైం వేరే వాళ్ళు ఎవరైనా విన్న వాళ్ళు చూసిన వాళ్ళు అదే ఇంటెన్షన్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఇట్లా చేయొచ్చు మీరు అని చెప్పడానికి. ఓకే, ఇది ఎక్స్పీరియన్స్ వెళ్ళండి. గుడ్, కొన్ని మంచి విషయాలుగా మాట్లాడుకుందాం. రైట్, ఓకే. సో పిహెచ్డబ్ల్యూలో ఉన్నప్పుడు అగైన్ నువ్వు చెప్పావు కదా బిజినెస్ పెడదాం అని చెప్పి రీసెర్చ్ చేశాను, అట్లా కంపెనీ కూడా రిజిస్టర్ చేశాను నువ్వు, అది డిఫరెంట్ థింగ్. బట్ రీసెర్చ్ చేసినప్పుడు నీకు లైక్ అర్థమైంటుంది కదా స్కోప్ ఉంది, లేకపోతే కొంత డిసడ్వాంటేజ్ ఉంది. ఆర్ఎల్స్ యూజువల్లీ ఈ మధ్య చాలామంది ఓన్లీ వీసాల కోసమే బిజినెస్ రిజిస్టర్ చేస్తున్నారు చాలామంది. ఓకే, అండ్ దానివల్ల వచ్చే కాన్స్ చాలా తక్కువ మంది తెలుసు. ఓకే, ఆ 2 years అనేది మనకి ఏంటంటే వీఆర్ లైక్ లిమిటెడ్ మూవ్స్ ఉంటాయి మనకి. చెస్లో కాయిన్స్కి ఎట్లయితే లిమిటెడ్ మూవ్స్ ఎట్లా ఉంటాయో ఆ 2 years అయినా కానీ ఈ 4 years అయినా కానీ మనకి లిమిటెడ్ మూవ్సే ఉంటాయి. ఓకే, ఆ లిమిటెడ్ మూవ్స్లోనే వీ హ్యావ్ టు గో లీగల్లీ. ఓకే, అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. లైక్ పిహెచ్డబ్ల్యూ కానీ ఈవెన్ స్టూడెంట్ వీసా కానీ ఏమైనా స్టార్ట్ చేస్తే దానివల్ల జరిగే లీగల్ ఇంప్లికేషన్స్ అవ్వచ్చు, అండ్ బిహైండ్ ద సీన్స్ జరిగే అని నీకు ఆల్రెడీ ఒకటి ఉంది. అండ్ దెన్ నువ్వు కూడా నీ కాంటాక్ట్స్లో నీకు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నా, సో దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. యా, మోస్ట్లీ యూకేలో బిజినెస్ రిజిస్టర్ అవ్వడం, బిజినెస్ చేయడం ఎంత ఈజీయో అంత కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. మనకు ఒకటి అడ్డు అనేది ఉంది, ఒక ట్యాగ్ లైన్, వీసా. వీఆర్ ఆన్ లిమిటెడ్ వీసా అండ్ వీఆర్ నాన్ రెసిడెంట్ ఆఫ్ యూకే. మనం ఎక్కడి నుంచో వచ్చాం. సో మనకు ప్రతి దానికి వీసా అనేది ఎప్పుడు మనకు అడ్డే ఉంటుంది 100%. సో ఇక్కడ మనం ఏది ఇండియాలో ఉన్నంత మనం ఈజీగా చేయలేము ఫ్రీగా. అది ఇప్పుడు మనం అనుకోవచ్చు ఏముంది, ఒక 12 pounds పే చేసేసి మనం ఒక రిజిస్టర్ చేయొచ్చు. లైక్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికి చెప్తున్నాను, ఒక ఇంట్లో కూర్చుండి మనం ఒక అడ్రస్ పెట్టేసి హాఫ్ అన్ అవర్ లో క్రియేట్ చేయొచ్చు. బట్ అది చేసిన తర్వాత అది మనకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా ఇంపార్టెంట్. సో మనం ఎప్పుడైతే కంపెనీ రిజిస్టర్ చేస్తామో, మీరు ఒక ఐటీ జాబ్కి వెళ్ళాలన్నా దే ఆస్క్ ఎవ్రీథింగ్. మీ పైన ఏమైనా కంపెనీస్ ఉన్నాయా, ఏ కంపెనీస్ ఉన్నాయి, ఆ కంపెనీస్ మా కంపెనీకి ఏమైనా రిలేటెడ్. సపోజ్ మీరు ఒక ఐటీ జాబ్కి వెళ్తున్నారు, మీరు ఒక ఐటీ కంపెనీ ఓపెన్ చేసుకున్నారు. సో మీరు వాళ్ళకి చెప్పాలి నాకు ఇలాంటి ఒక ఐటీ కంపెనీ ఉంది. సో వాళ్ళు అడుగుతారు ఆ కంపెనీ ఏం చేస్తుంది, ఆ కంపెనీ ఎందుకు ఉంది, పర్పస్ ఏంది అది మనం చెప్పాలి. ఇఫ్ దే లైక్ ఓకే వాళ్ళు జాబ్ ఇవ్వాలి అనుకుంటేనే ఇస్తారు. లేదా ఆ కంపెనీ వల్ల వీళ్ళ యొక్క డేటా ఏమన్నా పోతుంది అని అనుకుంటే, బికాజ్ యూకేలో ఈ డేటా గవర్నెన్స్ చాలా, ఇక్కడ డేటా అనేది స్టీల్ చేయడానికి ఇక్కడ ప్రతి దానికి ఒక ప్రాపర్ పాలసీస్ ఉంటాయి. సో దాన్ని మనం బ్రేక్ చేయడానికి అసలు సమస్య లేదు ఉండాలి, ఎస్పెషల్లీ మనం వీసా. సో ఇప్పుడు ఏమనుకుంటారు, నాకు ఒక ఐటీ కంపెనీ ఉంది, నేను ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తే మేబీ ఇక్కడి డేటా ఏమైనా స్టీల్ అయ్యే ఛాన్స్ ఉంది కావచ్చు. ఈ వీళ్ళ డేటా వీళ్ళ కంపెనీ నా కంపెనీకి ఏమన్నా రిలేటెడ్ ఉంది కాబట్టి మేబీ నా క్లయింట్స్కి ఏమన్నా వీళ్ళు మూవ్ చేసుకునే ఛాన్స్ ఉంది కావచ్చు అని అలా కొంతమంది కంపెనీస్ ఆఫర్ చేయకపోవచ్చు జాబ్స్. అంటే అందరూ అని కాదు, బట్ ఇట్స్ మ్యాండేటరీ. మనం ఓన్లీ లైక్ ఈ స్టూడెంట్ వీసా వీళ్ళ మీద గురించి మాట్లాడుతున్నాం. సెటిల్ అయిన వాళ్ళు అంటే అది డిఫరెంట్, వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్లు నడుపుతూ ఉంటారు. మనం ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే వెల్ అండ్ గుడ్. వాళ్ళు నా కంపెనీ ఇది, నేను ఈ పర్పస్ కోసం చేసుకున్నాను, ఇట్లా చాలా కాంట్రాక్ట్స్ ఉన్నాయి ఆల్రెడీ, నేను తీసుకున్నాను అంటే అది వేరు. అంటే ఓకే, అట్లా ఓకే. మళ్ళీ ఇది పక్కన పెడితే ఈ కంపెనీ రిజిస్టర్ చేసిన తర్వాత మనకు ఫండింగ్. సో ఎప్పుడైతే మనం ఒక బిజినెస్ అకౌంట్ ఓపెన్ చేసి మనం ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాము, ఇక్కడ ప్రతిదీ క్యాల్కులేటెడ్, ప్రతి దానికి ఒక లెక్క అనేది ఉంటుంది. సపోజ్ మీరు ఒక 50,000 pounds వర్త్ జాబ్ చేస్తున్నారు అండ్ మీకు ఒక కంపెనీ ఉంది. మీ ఒక కంపెనీ టర్న్ ఓవర్ వచ్చేసి ఒక అరౌండ్ 100K అనుకుందాం పర్ ఇయర్.
100Kలో మీ యొక్క ఎక్స్పెన్సెస్ అవన్నీ మీరు కొన్ని తీసేశారు. 100K యాడ్ నుంచి వస్తాయి బ్రో ముందు 100K టర్న్ ఓవర్ ఎప్పుడైనా ఎగ్జాంపుల్ మీరు అంత అదే, బిజినెస్ చేసి ఏందది? 100K ఉండకపోవచ్చు. అదే, Maybe సరే ఒకవేళ మీకు మంచి బిజినెస్ ఏ ఉంది, మీరు మంత్లీ ఒక 10,000 pounds ట్రాన్సాక్షన్ చేస్తున్నారని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 100K అనుకుంటే ఒక 40-50K తీసేస్తే ఇంకో 40-50K ఉంటుందా? సో దానికి మీరు ట్యాక్స్ పే చేయాలి. సో ఇక్కడ ప్రతిదీ క్యాలిక్యులేటెడ్. మీరు అంత పర్ఫెక్ట్ గా మీరు ట్యాక్స్ పే చేస్తేనే మీకు ఐఎల్ఆర్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు ఐఎల్ఆర్కి వెళ్తారు, మీరు ఇక్కడ ఏముందిలే 10,000 pounds ఏంది అని మీరు సరిగా ట్యాక్స్ ఫైలింగ్ చేయలేదు ఇక్కడ. సో మీరు అంతా క్లమ్జీ, మీ అకౌంటెంట్ కూడా సరిగా లేడు, ఏదో పెట్టేసి చేసేసారు. మీరు ఐఎల్ఆర్కి వెళ్ళినప్పుడు మీరు ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఏవైతే డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేస్తారో బ్యాక్ ఇన్ ఇండియా నుంచి టిల్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏం చేసారు, మీ ట్రాన్సాక్షన్స్ ఏంటి, ప్రతిదీ కౌంట్ అవుతూ ఉంటుంది. సో అక్కడ మనకు ప్రాబ్లం అనేది వస్తుంది. ఓకే. సో ఈ ప్రాబ్లం మనం ఓవర్కమ్ చేసే అంత మనకు ఉంది. మనం ప్రాపర్గా వెల్గా సెటిల్మెంట్ చేసేసుకుందాం, ఫైనాన్సెస్ అన్ని బాగా చూపిస్తాం, బిజినెస్ అంతా ప్రాపర్గా రన్ చేస్తాం. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనం ఫైలింగ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మనం ఫైలింగ్ మిస్ అవ్వడం, కంపెనీ డిసాల్వ్ అయిపోవడం ఇలాంటివి ఉంటే అవన్నీ మన విజాకి ఎఫెక్ట్ అవుతాయి. అదే యూకే పర్సన్ లేకపోతే ఒక పిఆర్ వచ్చిన ఐఎల్ఆర్ పర్సన్ అనుకోండి, వాళ్ళకి వన్ నథింగ్, ఇంకా ఆల్రెడీ ఇక్కడ సిటిజన్ అయిపోయాడు. సో అవి ఎలా అయినా వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు. బట్ మనం చేయాలనుకుంటే మాత్రం యాజ్ ఏ స్టూడెంట్ లేకపోతే పిహెచ్డబ్ల్యూలో ఉన్నప్పుడు చేయాలనుకుంటే ప్రతిదీ మనం తెలుసుకుని అసలు ఎలా రన్ అవుతుంది అనేది అన్ని చూసుకుని చేసుకుంటే చాలా బెటర్. అండ్ ఇంటర్న్షిప్లు ఇద్దామని చెప్పేసి కంపెనీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దానివల్ల కాన్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ నేను ఎస్టాబ్లిష్ చేశాను, నేను ఒక ఇంటర్న్షిప్ మీకు ఇద్దామని అనుకుంటున్నాను. ఇఫ్ ఐఎమ్ జెన్యూన్ దట్స్ ఫైన్. అంటే వాళ్ళు చెక్స్కి వచ్చినప్పుడు కంపెనీస్ వాళ్ళు ప్రతి యూనివర్సిటీ నుంచి చెకింగ్కి వస్తూ ఉంటారు, స్టూడెంట్ వర్కింగా లేదా అని. మనకు ఒక ఆఫీస్ స్పేస్ ఉండి ప్రాపర్గా ఆఫీస్లో వర్క్ చేసే అంత ఎన్విరాన్మెంట్ ఉంటే వెల్ అండ్ గుడ్. అండ్ లిటరల్లీ కొన్ని ఆర్గనైజేషన్స్ కావచ్చు, కొన్ని యూనివర్సిటీస్ కావచ్చు, వితౌట్ నోటీస్ కూడా వచ్చి చూస్తారు. సో అలా వచ్చి చూసినప్పుడు స్టూడెంట్స్ అక్కడ ఉండి వర్క్ చేస్తూ ఉండాలి. సో అలా లేకపోవడం వల్ల కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. లైక్ స్టూడెంట్ కెరియర్ ఏమన్నా కొంచెం చెక్స్ చేసినప్పుడు సో సమ్ వి నీడ్ టు మెయింటైన్ సమ్ థింగ్స్ విత్ ద ఇంటర్న్షిప్స్. అంటే మేబీ మనం హెల్ప్ చేద్దామని చేస్తాం, వాళ్ళకి ఆ టైంలో వాళ్ళు పార్ట్ టైం బిజీలో ఉండి ఈ ఇంటర్న్షిప్ అటెండ్ అవ్వకపోవడం ఇలాంటివి. అంటే జస్ట్ ఏదో లెటర్ ఇచ్చి వదిలేయడం కాకుండా కొంచెం రెస్పాండ్ యూనివర్సిటీ నుంచి ఇమిడియట్ రెస్పాండ్ అవ్వడం, ఒక ఆఫీస్ స్పేస్ ఉండి స్టూడెంట్ కూడా లైక్ వాట్ ఈస్ డూయింగ్ అన్నట్టు ఎవ్రీథింగ్ వి నీడ్ టు ఫాలో అప్. ఎవ్రీ వీక్ మనం రిపోర్ట్స్ పంపించి ఉండాలి. ఎందుకంటే స్టూడెంట్ ఇంటర్న్షిప్ అయిపోయే వరకు we are responsible for it. Exactly, when he is working with under us, even అది వాళ్ళకు ఒకవేళ వాళ్ళకి మంచి టెక్నికల్ స్కిల్స్ ఉండి వాళ్ళు దే కెన్ యూస్ దట్ ఎక్స్పీరియన్స్. సో అలా కూడా ఉండొచ్చు. ఇప్పుడు మనం ఇది సింపుల్గా నేను చెప్పాలి అంటే, ఇప్పుడు మీరు ఒకటి నేను చేస్తున్నారు అని నేను అదే చేద్దామని అనుకుని ఎవరైనా బిజినెస్కి వెళ్తే యూ విల్ ఫెయిల్. సో మీకు ఏదైనా ప్యాషన్ ఉండి లిటరల్లీ అంటే నేను ఇది చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి, ఇది నాకు ఇంత ప్యాషన్ ఉంది, నేను సపోజ్ ఒక రెస్టారెంట్ పెట్టాలి, ఎలా పెట్టాలి, యూకే మార్కెట్ ఎలా ఉంది, అసలు పెడితే వర్కౌట్ అవుతుందా లేదా అని మీరు అనాలిసిస్ చేసి ఒకవేళ పెట్టుకుంటే ఇట్స్ గుడ్. అండ్ ఇంకొకటి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సెల్ఫ్ స్పాన్సర్షిప్. సపోజ్ నేను కంపెనీ పెట్టేస్తా, ఒక బిజినెస్ పెట్టేస్తా, నాది నేనే స్పాన్సర్షిప్ చేస్తా అనుకున్న ఆలోచన కనుక ఉంటే దట్ డజంట్ వర్క్ హియర్. బికాస్ ఒక కంపెనీకి మీకు మీరు సెల్ఫ్ స్పాన్సర్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ యూకే సిటిజన్ ఒకరు మీకు సైన్ చేయాల్సి ఉంటుంది. అంటే రెస్పాన్సిబిలిటీ అతను తీసుకోవాలి. సో షేర్స్ అన్ని మీ పేరు మీద ఉన్నా ఈ షుడ్ బి ద డైరెక్టర్. సో మనకు అలా ఒక పర్సన్ వచ్చి పెట్టే వాళ్ళు ఉండరు. మేబీ మనకి ఎవరైనా పెట్టారా అని అనుకోండి, ఫ్రీగా చేయరు. మేబీ స్టిల్ చేసిన మీ కంపెనీ ఇంకొకరి చేతుల మీద పెట్టడమే. తర్వాత అలా చేయడం వల్ల కూడా మీకు స్పాన్సర్షిప్ వస్తుందా అంటే అది కూడా 100% గ్యారంటీ లేదు. సో ఇట్స్ లైక్ మనం ఒక ఫేవర్ కోసం మనం చేద్దామని అనుకుంటే అది అవ్వదు. నీ ప్యాషన్ తోటి నువ్వు చేసి జెన్యూన్ గా మంచి ఇంటెలిజెంట్ ఐడియాస్ ఉండి లైక్ టీమ్ వర్క్ చేసి వి నీడ్ సమ్ అమౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ నీడ్ టు బి డన్. సపోజ్ నేను స్పాన్సర్షిప్ తీసుకోవాలంటే నేను 20,000 pounds 1 year ట్రాన్సాక్షన్ చేసా, నాకు స్పాన్సర్షిప్ కావాలంటే ఇవ్వరు. ఎంప్లాయీస్ సర్టెన్ క్రైటీరియా అలా ప్రతిదీ ఉంటుంది. సో అవన్నీ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఏదో నేను చూశాను, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు, అరే 12 pounds కట్టేసి ఒక కంపెనీ రిజిస్టర్ చేసేసుకుంటే అయిపోతుందా అంటే ఇట్స్ నాట్ లైక్ దట్. వి నీడ్ టు గో ఇంటూ డీప్ అండ్ వి నీడ్ టు టేక్ ద అనాలిసిస్. లైక్ నిజంగా చేసే వాళ్ళతో మాట్లాడాలి, అసలు ఎలా ఉంటుంది, వర్కౌట్ అవుతుందా లేదా, చేయడం వల్ల మనకి ఏం ప్రాబ్లం అవుతుంది. బికాజ్ మనకు అడ్డు అనేది ఒకటి ఆ వీసా ఉంటుంది కాబట్టి ఎవ్రీథింగ్ మనం ఏం చేసినా కానీ ఇది కన్సిడర్ చేసుకోవాలి. థింక్ ఆఫ్ ఇట్.
ప్రతిదీ. అదే ఈ మధ్య యాక్చువల్లీ మనం వచ్చినప్పుడు అయితే ఈ బిజినెస్ గురించి వీటి గురించి ఎవరు మాట్లాడేటోళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే అందరూ వచ్చి ఇప్పుడు అందరికి తెలిసినాయి కదా, సో ఇది కొంచెం ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏముందులే సెల్ఫ్ స్పాన్సర్షిప్ చేసుకోవచ్చు అన్నట్టు. లైక్ ఎవరి బిజినెస్ స్ట్రాటజీస్ వాళ్ళవి. మేబీ సపోజ్ ఇప్పుడు నా బిజినెస్ ఉందనుకోండి, నా బిజినెస్ స్ట్రాటజీ నేను వాడతాను, బట్ ఎదుటి వాళ్ళు తీసుకోవాలంటే వీళ్ళ నుంచి ఓకే వీళ్ళు చెప్పే స్ట్రాటజీస్ నాకు యూజ్ అయ్యేటి ఉన్నాయా లేదా అనేది మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. వాళ్ళ బిజినెస్ ప్రమోషన్ కోసం ఎవరు ఏదైనా చెప్పొచ్చు. ఇప్పుడు నా బిజినెస్ గురించి నేను చెప్పొచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే దే షుడ్ థింక్ ఆఫ్ ఇట్. ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే అయిపోయింది బిజినెస్ గురించి. ఫస్ట్ మనం ఇప్పుడు యాక్చువల్లీ ఈవెంట్లు గురించి మాట్లాడదాం. ఓకే 24లో డిసెంబర్ లాస్ట్ ఇయర్, డిసెంబర్ 23 లాస్ట్ ఇయర్ డిసెంబర్ ముందు ఈవెంట్స్ చేద్దాం అనుకున్నప్పుడు ఎట్లా ఆబ్వియస్లీ ఈవెంట్స్ అంటే పబ్ తీసుకుందాం, వాటితో మాట్లాడుకుందాం, ఒక డిజైన్ పట్టుకుందాం, ఒక యూనో ఎవరితో ఒక ఇద్దరు ముగ్గురు చేత ప్రమోషన్ చేయించి మేబీ పీపుల్ వస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసి వాడికి అడ్వాన్స్ కట్టి ఇట్లే ఉంటుంది ఈ జనరల్ థింకింగ్ ప్రాసెస్. సో నువ్వు స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా అయింది? ఎందుకంటే ఈ మధ్య అందరూ మొదలు పెడదామని చూస్తున్నారు, మొదలు పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకోసమే లైక్ బిహైండ్ ద సీన్ ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ? ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ క్లబ్స్ తీసుకోవడం, పెట్టడం. సపోజ్ మీ దగ్గర ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ ఉంటే మీరు చేసేసుకోవచ్చు. క్రౌడ్ పుల్లింగ్ ఈజ్ ద మెయిన్ పాయింట్ హియర్. నేను ఒక ఇద్దరు ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకుని ఇలా నేను ఒక ఈవెంట్ పెడుతున్నా అంటే రారు జనాలు. దే మైట్ సి ఇప్పుడు లైక్ మనం కూడా ఒక మూవీ ఉందనుకోండి, సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ రీసెంట్గా వచ్చిన మూవీస్ చూసుకుంటే ఆ మూవీస్కి అంత వర్త్ ఉంది కాబట్టి మనం వెళ్తున్నాం. అదే అంత వర్త్ మూవీ ఎవరో వట్టి వాళ్ళు వచ్చి చేస్తా అన్నా మనం వెళ్ళాం, బికాస్ వి సీ లైక్ దేర్ ప్రీవియస్ వర్క్స్ అన్నట్టే కదా. సో నేను ఫస్ట్ ఈవెంట్ పెడుతున్నప్పుడు 100 పీపుల్తో చేశాను, ఈ రోజు నేను 600 పీపుల్తో చేస్తున్నాను. బికాస్ ఆ 100 పీపుల్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి అర్థమైపోయింది ఒక వీళ్ళు ఈవెంట్కి వెళ్తే ఎలా ఉంటుంది అని. సో ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళకి నేను ఏం చెప్తానంటే, ఇఫ్ దే వాంట్ టు ట్రై దే కెన్ గో అండ్ ట్రై ఇట్స్. వద్దు అని మనం చెప్పాం, ట్రై చేస్తేనే ఎక్స్పీరియన్స్ వస్తాయి. నాకు అందులో వచ్చిన ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే, క్లబ్ తీసుకుంటాం. ఒకసారి ఒక ఈవెంట్కి మేము క్లబ్ తీసుకున్నాం, వి అగ్రీడ్ ఫర్ లైక్ 250 పీపుల్ ఫర్ దట్ క్లబ్. సో ఇది యాక్చువల్లీ ఏంటంటే నేను బిజీగా ఉండేసి ఆ క్లబ్కి వెళ్ళి నేను చూడలేదు, నేను వీడియోస్లో ఫొటోస్లో చూశాను. నాకు ఎవరైతే ఈవెంట్ ఆర్గనైజర్ మాకు రీచ్ అయ్యే మేనేజర్ ఉంటారో నాకు పంపించిన వీడియోస్ చూశాను, ఫొటోస్ వీడియోస్ చూశాను. ఓకే 250 కెపాసిటీ అతని చెప్పాడు, అండ్ మేము 250 పీపుల్ తోటి ఆ క్లబ్కి ఆ రోజు నైట్ బుక్ చేసాము, వెళ్ళాం. కట్ చేస్తే అక్కడికి వెళ్ళేసరికి కెపాసిటీ అక్కడ 50 పీపుల్కి ఎక్కువ పట్టారు. బట్ అతను 250 అని చెప్పాడు, మాకు 250 అని చెప్పాడు. ఆ టైంలో మేము అతను కాల్ చేస్తే అతను కాల్ ఆన్సర్ చేయరు, బికాస్ ఇట్స్ నైట్ టైం, ఇట్స్ మోర్. ఆ టైంలో నువ్వు వెన్యూ మూవ్ చేయలేవు, పీపుల్ ఏమో వస్తుంటారు. ఆ టైంలో ఇప్పుడు 250 పీపుల్ నేను అక్కడ పెట్టేసుకుని ఆ టైంలో ఆ క్లబ్ ముందట ఉండి అందులో 50 పీపుల్ కంటే ఎక్కువ బట్టన్ క్లబ్ లో నేను ఎలా ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తాను, ఆ ఈవెంట్ ఎలా చేస్తాను నేను? బట్ ఆ రోజు ఆ సినారియోలో గెస్ట్ వచ్చేసి జబర్దస్త్ ముక్క అవినాష్. నాకు గెస్ట్ ఉన్నారు, పీపుల్ ఉన్నారు, క్లబ్ 50 కెపాసిటీ క్లబ్. ఏం చేయాలి? అప్పుడు నాకున్న ఈ ఎక్స్పీరియన్స్ లో ఏవైతే నేను ఈవెంట్స్ చేసినో ఆ టైంలో వేరే క్లబ్ వాళ్ళతో మాట్లాడి లిటరల్లీ నా లక్ అనుకోవచ్చు, అది ఏదైనా అనుకోవచ్చు, పక్కనే జస్ట్ 2 minutes వాక్ లో ఉన్న క్లబ్ లో మళ్ళీ నేను అప్పటికప్పుడు మాట్లాడేసి వెంటనే ఆ టైంలో అడ్వాన్స్. ఇప్పుడు నార్మల్ మనకు ఒకవేళ 1000 pounds పే చేయాల్సి ఉంటే ఆ టైంలో 2000 pounds పే చేయాలి. వాళ్ళు అక్కడ ప్రాబ్లం ఉన్నారు, ఎంతైనా పే చేస్తారు. ఇమీడియట్ గా నేను లాసా ప్రాఫిటా పక్కన పెట్టేస్తే బ్రాండ్ మన ఒకటి చేస్తున్నా అంటే వీళ్ళు ఇలా చేశారు అన్నది రావద్దు నేమని అప్పటికప్పుడు ఆ 250 పీపుల్ని నేను మూవ్ చేసి పక్కన క్లబ్ లో చేశాను. చేసి లైక్ వి గాట్ సమ్ ఇష్యూ విత్ ద వెన్యూ హాల్ అని చెప్పేస్తే మన వాళ్ళు పాపం ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారు, ఎవ్రీవన్ వాళ్ళు ఏం ప్రాబ్లం లేకుండా అలా మూవ్ చేశారు. ఓకే నువ్వు చెప్పావు కదా ప్యాషన్ ఈవెంట్స్ అంటే అని చెప్పేసి, సో స్టార్ట్ చేద్దాం అప్పుడు ఇంటెన్షన్ ఏంది? ఒరిజినల్గా స్టార్ట్ చేద్దాం ఇంటెన్షన్ ఇంతే, మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి తెలుగు కమ్యూనిటీ పీపుల్. నేను స్టార్ట్ చేసింది కూడా తెలుగే, మోస్ట్లీ నేను లండన్ లో పెట్టిన ప్రతి ఈవెంట్ తెలుగు ఈవెంటే. బట్ మన వాళ్ళు కొంతమంది బాలీవుడ్ సాంగ్స్ కూడా వింటారు కాబట్టి నేను టాలీ బాలీ అని పెట్టేసి మన ప్రిఫరబుల్ సాంగ్స్ మొత్తం తెలుగే ఉంటాయి, కొన్ని హిందీ సాంగ్స్ మధ్యలో ప్లే చేస్తారు. సో అలా నేను స్టార్ట్ చేశాను. మంత్లీ 1 ఈవెంట్ అని నేను ఫిక్స్ అయ్యాను లండన్ లో. సేమ్ టైం మాంచెస్టర్ లో 2 months ఒక ఈవెంట్, బికాస్ మాంచెస్టర్ లో క్రౌడ్ కొంచెం తక్కువ. తెలుగు వాళ్ళు బాగానే ఉన్నారు, బట్ అనుకున్నంత మాంచెస్టర్ లో రీచ్ లేదు. బట్ స్టిల్ ఎవ్రీ 2 months ఒకటి కంటిన్యూ చేస్తున్నాం, బికాస్ మేబీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి రావాలనుకుని రాలేకపోతారేమో. మనం అనుకున్న మా థీమ్ మాత్రం 1 month ఒకటి లండన్, 2 months ఒకటి మాంచెస్టర్ అని
అలా సో ఇది చేస్తే లైక్ మన వాళ్ళు ఎప్పుడన్నా రిలాక్స్ వీకెండ్స్ వచ్చినప్పుడు కొంచెం జాబులు చేసే వాళ్ళు అవ్వచ్చు, నార్మల్ స్టూడెంట్స్ అవ్వచ్చు. లిటరల్లీ చెప్పాలంటే అసలు ఇప్పుడు యూకే వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఈ 7 day వర్కింగ్ షిఫ్ట్స్ చేయడం, కొంచెం లోన్లీగా వర్క్ చేయడం, కొంతమంది చాలా మంది ఈ పార్ట్ టైమ్స్ మీద బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ పౌండ్స్, మనం అన్ని క్యాల్కులేషన్స్ INR పౌండ్స్ టు చేసుకుంటాం కాబట్టి అలా చేస్తారు. బట్ మనం యూకే పీపుల్ని ఎప్పుడైతే చూసి మనం నేర్చుకోవాల్సింది ఒకటే 5 days వర్కింగ్ 2 days ఎంజాయ్. కనీసం మనం 6 days వర్క్ చేసి ఒక్క రోజు మన కోసం మనం స్పెండ్ చేసుకోవాలి. అట్లీస్ట్ 2 weeks ఒక్క రోజైనా మనం స్పెండ్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ కమింగ్ టు మై ఈవెంట్స్ అని అనట్లేదు, దే కెన్ గో అవుట్, చిల్ అవుట్, హ్యాంగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్, వాళ్ళకి నచ్చింది యూకేలో ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి తిరగడం, అలా ఎంజాయ్ చేయొచ్చు. సో ఆ కాన్సెప్ట్లో నేను మంత్లీ ఒక ఈవెంట్ నేను పెట్టేసుకుంటే తెలుగు వాళ్ళు వచ్చి వాళ్ళు కాసేపు రిలాక్స్ అయ్యి ఒక డే అలా ఎంజాయ్ చేస్తారు కదా అని స్టార్ట్ చేసాం. అండ్ ఇట్ వెంట్ వెరీ గుడ్. లైక్ ఎవ్రీ మంత్ ఒక ఈవెంట్ చేశాను. కొన్ని ఈవెంట్స్ లాస్ కూడా వచ్చాయి. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే నాకు ఒక జాబ్ ఉంది. సో ఈ ఈవెంట్స్ అనేది నాకు మెయిన్ అంటే ఎర్నింగ్స్ అని నేను అనుకోవట్లేదు, జస్ట్ అదొక ప్యాషన్గా పెట్టాను. సో అలా అలా రన్ అవుతుంది. నువ్వు మనం ఈవెంట్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు నువ్వు చెప్పావు ఒక పబ్ దగ్గరికి వెళ్ళినప్పుడు బుక్ చేద్దామని, తెలుగు వాళ్ళు మీరు ఎక్కువ స్పెండ్ చేయరు, సో మేము ఇవ్వలేము వాటెవర్ అని చెప్పి. ప్రతిసారి ఒక క్లబ్ 2 క్లబ్లలో ఎందుకు చేయడం, ఒకసారి టాప్ క్లబ్లో చేద్దాం, యూకేలో టాప్ క్లబ్లో మన తెలుగు వాళ్ళతో ఒక ఈవెంట్ అని అనుకుని ఒక టాప్ యూకేలో 1 of the top 10 క్లబ్స్లో ఒక క్లబ్కి వెళ్ళి మాట్లాడాను. ఇలా సో అండ్ సో టాలీవుడ్ ఈవెంట్స్ చేస్తాము, మాది ప్రీవియస్ రికార్డ్ ఇలా ఉంది అనగానే తెలుగు ఈవెంట్స్ అని అంటే, తెలుగు ఈవెంట్స్ యువర్ సౌత్ తెలుగు పీపుల్ డజంట్ స్పెండ్ మచ్ ఇన్ ద క్లబ్, మాకు అది వర్కౌట్ అవ్వదు, పీపుల్ కూడా రారు తెలుగు వాళ్ళు, మేము లాస్ట్ ఇయర్ ఒక ఈవెంట్ చేసాం, మాకు అంత అనిపించలేదు, ఇప్పటివరకు మళ్ళీ మేము ఈవెంట్ ఒప్పుకోలేదు అని అన్నారు. లిటరల్లీ నేను ఆ రోజు ఐ టుక్ ఇట్ వెరీ పర్సనల్లీ. అంటే ముందు ఫేస్ మీద అంటే యా డైరెక్ట్ నేను మళ్ళీ ఓనర్ తోనే మాట్లాడాను. ఈజ్ ద క్లబ్ ఓనర్, ఈ డీల్స్ విత్ మేబీ 3-4 క్లబ్స్. ఆ ఓనర్ తోనే మాట్లాడాను. పేరుంది ఐ డోంట్ వాంట్ అది నార్మల్ గా జనాలకి అర్థమై ఉంటుంది ఇప్పుడు జరిగే పెద్ద క్లబ్ లో. సో అలా మాట్లాడిన తర్వాత నేను చెప్పాను, మీ క్లబ్ హైర్ చేసుకోవడానికి ఎంత, ఐ విల్ టేక్ ఇట్ ఫర్ దట్ ఫీ అంటే, లేదు నేను మీకు వీకెండ్స్ ఇవ్వలేను క్లబ్, ద ఓన్లీ డే ఐ కెన్ ఆఫర్ యూ ఆన్ థర్స్డే ఆర్ సండే. సండేస్ అప్పటికి ఓపెన్ అవ్వలేదు, థర్స్డే ఇస్తాను మీకోసం, థర్స్డే నేను క్లబ్ ఓపెన్ చేపిస్తాను అన్నాడు. ఓకే మీరు ఓపెన్ చేయండి అన్న తర్వాత ఎంతమంది క్రౌడ్ వస్తారు అని అన్నాడు. ఐ సెడ్ స్ట్రేట్ అవే 500 అన్నాడు. 500 తెలుగు పీపుల్ నెవర్ రారు అన్నాడు. లేదు నేను తీసుకొస్తాను అన్నాను. తీసుకొస్తా అన్న తర్వాత హౌ మచ్ డూ దే స్పెండ్ ఇన్ ద బార్ అన్నాడు. ఐ సెడ్ లైక్ మేబీ 3,000 pounds to 4,000 pounds అని నేను చెప్పాను. చెప్పాక ఆయన నవ్విండు, లిటరల్లీ ఇంత స్పెండ్ చేస్తారా అన్నట్టే నవ్విండు. ఓకే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్పెండ్, క్లబ్ మీకు థర్స్డే నాడు ఇస్తాను చేస్తానని పెట్టాం. కట్ చేస్తే ఈవెంట్ 650 people, 650 peopleతో ఈవెంట్ జరిగింది. అది థర్స్డే రోజు. బార్ బిల్ ఆ రోజు ఎంత అయింది అనుకుంటారు? 6,500 బార్ బిల్ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరైతే ఓనరో నాకే కాల్ చేసింది మళ్ళీ, థర్స్డే నాడు 6,500 pounds అయింది, చాలా బాగుంది ఈవెంట్, దేర్ ఆర్ నో ఇష్యూస్ విత్ యువర్ పీపుల్, ఎవ్రీవన్ ఎంజాయ్డ్ ఎ లాట్, బాగుంది ఈవెంట్ బాగుంది, నేను ఇంత వస్తారని అనుకోలేదు అని చెప్పేసి, మీకు ఏ డే కావాలో చెప్పండి, వీకెండ్స్ ఎప్పుడైనా నేను ఇస్తాను క్లబ్ అని అన్నాడు. అండ్ వీ విల్ గో విత్ ఎ డీల్ అన్నాడు. నేను అన్నాను, నాకు చేయాలనిపించి ఒకటి మీ దాంట్లో చేయాలనుకుని వచ్చి నేను మీకు ప్రూవ్ చేద్దాం అనుకుని నేను పర్సనల్గా చేశాను. ఐ డోంట్ వాంట్ టు గో విత్ యూ కాంట్రాక్ట్ అని నేను అన్నా. లేదు మీరు చేసుకుంటా అంటే ఎనీ టైం చేసుకోవచ్చాను. సరే నాకు నచ్చినప్పుడే నేను వచ్చి చేసుకుంటాను, ఎవ్రీ మంత్ నేను నీ క్లబ్లోనే పెట్టలేను, బికాస్ మై పీపుల్ వాంట్స్ టు ఎక్స్పీరియన్స్ లాట్ ఆఫ్ న్యూ క్లబ్స్. లండన్లో ఉన్న ప్రతి క్లబ్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను అలా అనుకుని నీ దగ్గరికి వచ్చినప్పుడు నన్ను ఇన్సల్ట్ చేసినావు, బట్ ఐ ప్రూవ్డ్ ఇట్ రాంగ్. నేను 6,500 pounds వాళ్ళు స్పెండ్ చేశారంటే లిటరల్లీ తెలుగు వాళ్ళు మన వాళ్ళు ఏం తక్కువ కదని ఆ రోజు వాళ్ళకి అర్థమైపోయింది. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు బయట స్పెండ్ చేసింది ట్వైస్ ఉండొచ్చు. 6,500 pounds వాళ్ళు క్లబ్ లో స్పెండ్ చేశారంటే వాళ్ళు అవుట్ సైడ్ అట్లీస్ట్ ఒక 12,000 pounds వాళ్ళు ఖర్చు పెట్టే ఉంటారు. అక్కడ యూజువల్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా. సో అది వాళ్ళు కన్సిడర్ చేసుకున్నారు. ఇంత జనాలు థర్స్డే నాడు అసలు లిటరల్ ఇక్కడ ఫ్రైడే సాటర్డేస్ తప్ప క్లబ్స్కి ఎవరు వెళ్ళరు. అలాంటిది ఒకటి ప్రూవ్ చేసాం. అప్పుడు నేను అనుకున్నాను సాటిస్ఫైడ్. నేను అనుకున్నాను సరే పర్సనల్ గా తీసుకున్నందుకు ఐ ప్రూవ్డ్ హిమ్ రాంగ్. ఎండ్ ఆఫ్ ద డే ఐ ఫెల్ట్ హ్యాపీ. ఓకే ఇంతమందిని నేను తీసుకొచ్చి ఇలా చేశాను. ఆ తర్వాత మళ్ళీ నేను సండే రోజు చేశాను. సాటర్డే సండేస్
ఫ్రైడే సాటర్డేస్ ఏంటంటే స్టూడెంట్స్కి కొంచెం పార్ట్ టైమ్స్ అది బిజీ ఉంటారు కదా. నా మెయిన్ మోటో వచ్చేసి స్టూడెంట్స్. ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీ పీపుల్ రాలేరు క్లబ్స్కి, పిల్లలు ఉంటారు అలా. సో మళ్ళీ సండే రోజు పెట్టాను ఈవెంట్. ద సేమ్ వే ఇట్ వెంట్ లైక్ మోర్ దాన్ 600 అండ్ ఫైనల్లీ మళ్ళీ ఇప్పుడు ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాను అండ్ దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి మోర్ దాన్ 600. ఓకే, సో మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి మన ఎక్కువ జాబ్స్ చేస్తూ ఉంటారు, కొద్దిగా చేస్తూ ఉంటారు, కొద్ది గొప్ప మన పాటలకి కొంచెం ఫ్రెండ్స్ అందరు కలిసి వచ్చి కొంచెం చిల్ అవ్వాలి. అది మెయిన్ ఇంటెన్షన్. అదే చాలామందికి మెయిన్ ఇంటెన్షన్ పక్కన పెడితే చెప్పాను కదా నేను అన్నట్టు ముందు, జస్ట్ ఒక కంపెనీ హైర్ చేసుకుందాం, వారికి అడ్వాన్స్ కడదాం, ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి స్టార్ట్ అయినవి చాలా ఉన్నాయి. ఇట్లనే చేయాలనుకున్నా కానీ లైక్ రియల్ పర్పస్, బట్ రియల్ ఎక్స్పీరియన్స్ అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మనం అనుకున్న అండ్ ఆల్సో నాకు కాన్స్ కూడా చెప్పు. పేపర్ మీద పెట్టిన రిజల్ట్స్ వచ్చే అవుట్కమ్ రిజల్ట్స్ సేమ్ ఉండవు. ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మనం ఒక 500 పీపుల్తో అగ్రీ చేసాం. మనం ఏమనుకుంటాం, ఈచ్ 10 పౌండ్స్ లాగా వేసుకున్న 500 into 10 5,000 పౌండ్స్ మనకు వస్తాయి కదా. సపోజ్ ఒక 2,500 పౌండ్స్ టు 3,000 పౌండ్స్ మన ఎక్స్పెండిచర్ అంతా పోయినా ఒక 2,000 పౌండ్స్ ప్రాఫిట్ వస్తుంది అనుకుని క్యాల్కులేషన్స్ లో ఉంటారు జనాలు. బట్ ఎండ్ ఆఫ్ ద డే అక్కడ మనకు 500 టికెట్స్ సేల్ అయినా 500 టికెట్స్ వర్త్ మనీ మనకు రావు. అడిగి మినిమం బార్ సేల్ చేయాలి. దాంట్లో అంటే మెయిన్ మన ఫ్రెండ్స్ ఉంటారు. కొంతమంది ఏంటంటే లైక్ వీఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ బ్రో, మేము స్టూడెంట్స్ లైక్ ఇప్పుడు 10 మెంబర్స్ వద్దాం అనుకుంటున్నాం, 100 పౌండ్స్ అవుతుంది కదా, మేము అంత పే చేయలేము, 60-50 మేబీ ఒక 10 పౌండ్స్ తక్కువ, 20 పౌండ్స్, ఇలాంటి కేసెస్ చాలా ఉంటాయి. సో అవన్నీ మనం కన్సిడర్ చేసుకుని ఎండ్ ఆఫ్ ద డే బుక్ మీద పెడితే కొన్నిసార్లు ఏముండదు, అంతే ఉంటుంది. ఎవరైనా ఈవెంట్స్ చేసిన వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసిన వాళ్ళకు 100% వాళ్ళకి అర్థం అయిపోద్ది. అండ్ మోర్ ఓవర్ ఎవరైనా సెలబ్రిటీని పిలిచిన ఈవెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళని పిలిపించి మనం ఇంత చేస్తామా, ఎండ్ ఆఫ్ ద డే లాస్ తప్ప ప్రాఫిట్ ఏముండదు. ద ఓన్లీ థింగ్ ఏంటంటే పీపుల్ నీడ్స్ టు ఎక్స్పీరియన్స్, ఐ నీడ్ టు గెట్ ప్రమోటెడ్ టు ఎవ్రీ వన్. ఆ ఒక్క రీజన్ తోటి అరే సో అండ్ సో పర్సన్ తీసుకొచ్చాడు, మేము కలిసాము, వాళ్ళతో ఫోటో దిగాం, మాతో పాటు ఎంజాయ్ చేశాడు, మేము ఆ ఈవెంట్కి వెళ్ళి ఎంజాయ్ చేసామన్న ఆ సాటిస్ఫాక్షన్ ఉంటే చాలు. మేబీ ఆ ఈవెంట్ కాకపోతే నెక్స్ట్ ఈవెంట్లో. మనీ ఈజ్ నాట్ ద బిగ్ ప్రాబ్లమ్ ఫర్ మీ హియర్. లైక్ నేను మనీ కోసమే చేద్దామని స్టార్టింగ్ చేయలేదు. ఎండ్ ఆఫ్ ద డే తర్వాత చేస్తూ ఉంటే దాంట్లో మనీ వస్తుండొచ్చు. బట్ మ్యాంచెస్టర్ ఈవెంట్స్ లాస్ట్ 2 ఈవెంట్స్ చేసాం, 2 ఈవెంట్స్ లాస్. అనుకున్న క్రౌడ్ వచ్చారా అంటే ఒక 50 పీపుల్ తక్కువ వచ్చి ఉండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే యూకే మ్యాంచెస్టర్ ఇస్ వెరీ డిఫరెంట్. సో అక్కడ పీపుల్ స్పెండ్ చేయరు, అక్కడ పీపుల్ రావాలన్నా చాలా కష్టం, అన్న కొన్నిసార్లు లాస్ వస్తాయి. బట్ ఇట్స్ లైక్ సో అవన్నీ కన్సిడర్ చేసుకొని మొదలు పెట్టాలి. ఓకే, సో ఒక పక్క ఐటీ జాబ్ ఉంది ఆబ్వియస్లీ, దెన్ ఎట్లో స్టూడెంట్కి వచ్చాము, PHW వాటెవర్ అన్ని స్పాన్సర్షిప్ తెచ్చుకొని ఐటీ జాబ్ సక్సెస్ఫుల్ కంటిన్యూ చేస్తున్నాం. అండ్ దెన్ ఈవెంట్స్ కూడా కొంచెం ప్యాషన్తో నడుపుతున్నాం. అందుకే ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం మనం. నేను యూజువల్లీ లైక్ నేను తీసుకొచ్చి మాట్లాడవచ్చు, కానీ కొంచెం రియల్లీ మన కమ్యూనిటీ కోసం ఏదో ఒకటి చేద్దాం, బీట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నువ్వు ఈవెంట్స్ అవ్వచ్చు, లేకపోతే నేను కొంచెం నెట్వర్కింగ్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తాను వచ్చు, లేకపోతే నేను వాళ్ళకి ఏంటది లైక్ స్టడీ పరంగా హెల్ప్ చేస్తా, వాళ్ళకి జాబ్స్ పరంగా హెల్ప్ చేస్తా, వాట్ ఎవర్. అల్టిమేట్గా దిస్ షుడ్ రియల్లీ ఏదో ఒక పర్పస్ ఉండాలి. అట్లాంటి వాళ్ళని మనం తీసుకొచ్చి మాట్లాడదాం. ఓకే, దెన్ నువ్వు ఆల్రెడీ ఐటీ జాబ్లో ఉన్నావు కాబట్టి, అండ్ నీకు తెలిసిందే మన స్టూడెంట్స్ మన వాళ్ళు ఎస్పెషల్ తెలుగులో ఐటీ ఎక్కువ మంది వస్తారు ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎంఎస్ చేయడానికి. వాళ్ళకి ఇక్కడ ప్రెసెంట్ ఉన్న ఐటీ మార్కెట్ రియలిస్టిక్ పిక్చర్, నువ్వు జాబ్ చేస్తున్నావు కాబట్టి నీకు ఆల్రెడీ ఓవర్వ్యూ తెలిసి ఉంటుంది కదా. యూకే గురించి మాట్లాడాలంటే ది బెస్ట్ ఇప్పుడు ఉన్న దాంట్లో అయితే డేటా పైన చాలా జాబ్స్ ఉన్నాయి. డేటా మీద వర్క్ చేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఇంత ఈ ఏఐలో ఇప్పుడు అంతా క్లౌడ్ పైన నడుస్తుంది. సో ఎవరైనా డేటాకి సంబంధించిన రిలేటెడ్ ఏదైనా అజ్యూర్ కానీ AWS ఇలాంటివి నేర్చుకుంటే వెల్ అండ్ గుడ్ బాగుంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పేది అయితే ఒకటే, ప్యాషన్ తోటి ఉంటేనే ఇక్కడ కూడా జాబ్ కొట్టచ్చు, ఐటీలో అయినా. మనకు ప్యాషన్ లేకపోయి ఉంటే వి కాంట్. సేమ్ బిజినెస్ అయినా అంతే, ఐటీ జాబ్ అయినా అంతే. అండ్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఐటీలో జాబ్ చేసిన వాళ్ళు ఎర్న్ చేసే పే ఒకేలా ఉంటుంది. నార్మల్గా ఏదైనా ఒక స్టోర్లో వర్క్ చేసిన వాళ్ళు పే చేసేది ఎర్న్ చేసేది అది బిగినింగ్ లెవెల్ కదా. ఐ మీన్ లెవెల్ పెరిగే కొద్దీ స్టిల్ యూకేలో సపోజ్ ఒక 60,000 పౌండ్స్ 70,000 పౌండ్స్ మనం ఎర్న్ చేస్తున్నాం అంటే దానికి 40% ట్యాక్స్ పోతుంది. ఎండ్ ఆఫ్ ద డే లైక్ 3,500 to 4,000 పౌండ్స్ వస్తున్నాయి అనుకుంటాం. ఒక అడ్మిన్ లెవెల్ ఆఫ్ జాబ్ ఒకటి, సపోజ్ మీరు ఏదైనా సిస్టమ్ అడ్మినే కావచ్చు, లేకపోతే ఏదైనా రెస్టారెంట్కి ఒక ఫ్లోర్ మేనేజర్ ఉన్నారనుకోండి, సేమ్ పే ఉంటుంది. డిఫరెన్స్ వచ్చేసి లైక్ మనకేంటంటే మన మైండ్లో ఎప్పుడు ఒకటి ఉండిపోతుంది కదా, ఐటీ జాబే చేయాలి మనం, బికాస్ వీఆర్ కమింగ్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ ఇండియా. సో ఇండియన్ మెంటాలిటీ ఎట్లా ఉంటుంది, మనకు ఐటీ జాబే కావాలి అన్నట్టు. బట్ ఇక్కడ వాళ్ళకి ఏంటంటే
అవన్నీ కన్సిడర్ చేయరు. వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉండాలి జాబ్లో. మ్మ్. సో ఒకవేళ వాళ్ళు ఐటీఐ ఇంట్రెస్ట్ అని ఉంటే దే క్యాన్ గో విత్ డేటా, దే క్యాన్ గో విత్ అజ్యూర్ ఆర్ AWS వాట్ ఎవర్. మ్మ్. బాగుంది మార్కెట్, ప్రజెంట్ మార్కెట్ అయితే. ఓకే. నెక్స్ట్ అంతా AI ఆహా. రిలేటెడ్ ఉంది కాబట్టి అది బాగుంటుంది. అండ్ ఈ మధ్య నేను ఎక్కువ వింటుంది ఏంటంటే పిహెచ్డబ్ల్యూలో ఉన్నప్పుడు ఓవర్ టైం వర్క్ చేయడం, ఎస్పెషల్లీ సెక్యూరిటీ జాబ్ చేసేవాళ్ళు Yeah. ఓవర్ టైం వర్క్ చేయడం, అంటే 40 hours కంటే కూడా ఇంకా ఎక్కువ ఎక్కువ చేయటం. అండ్ కొంచెం అవేర్నెస్ లేదు ఈ టాపిక్ మీద. దానివల్ల జరిగే లైక్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ నీ ఫ్రెండ్స్లో కూడా కొంతమంది ఉండొచ్చు కదా ఇట్లానే సెక్యూరిటీ జాబ్స్ చేస్తాను ఆర్ఎల్స్ ఇంకేదన్నా వాటిల్లో ఇట్లా దొరికి ప్రాబ్లమ్స్ అయింది. యాక్చువల్లీ పిఎస్డబ్ల్యూలో నాకు గుర్తొచ్చింది ఏంటంటే లైక్ వెరీ రీసెంట్లీ నేను ఒక విన్న సినారియో ఏంటంటే మా ఫ్రెండ్ ఒకతను లైక్ వాళ్ళ ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి ట్యూబ్ స్టేషన్కి వెళ్ళాడు. సో ట్యూబ్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ పోలీస్ వాళ్ళు ఉండి సో వాళ్ళు ఇతన్ని ఐడి అడిగారు. మేబీ లైక్ హీ లుక్స్ లైక్ సమ్ హెయిర్ విత్ హెయిర్, కొంచెం హెయిర్ అతన్ని పిలిచి ఐడి అడిగారు. సో అతను ఏం చేశాడు, అతని ఫోన్ ఓపెన్ చేసేసి BRP అని సెర్చ్ చేశాడు. సో వన్స్ BRP అని సెర్చ్ చేయగానే లాట్ ఆఫ్ BRPs వచ్చాయి. చాలా మంది BRPs వచ్చాయి. అందులో అతను ఏది అని సెర్చ్ చేసుకుంటుంది. అది అక్కడ ఉన్న పక్కన ఉన్న పోలీస్ అతను చూసేశాడు. చూసి వాట్ యువర్ సెర్చింగ్, వాట్ ఆర్ దోస్ ఐడీస్ అని అన్నాను. అంతమంది ఐడీలు నీ దగ్గర ఎందుకు ఉన్నాయి అని చెప్పేసి అంత ఫోన్ వెంటనే తీసేసుకున్నాడు. ఫోన్ తీసేసుకుని వీళ్ళందరూ ఎవరు, ఇవన్నీ ఐడీస్ నీ దగ్గర ఏమున్నాయి, అసలు నువ్వేం చేస్తావు అని అడిగితే లేదు వాళ్ళంతా నా ఫ్రెండ్స్, నార్మల్ ఇట్లా ఏమైనా జాబ్ అది ఇది ఉంటే అడగడానికి కోసం వాళ్ళు పంపించారు, అట్లా నేను మా కంపెనీ వాళ్ళకి అట్లా రిఫర్ చేస్తా అది అంటే హూ ఈజ్ సో అండ్ సో నేమ్ అని చెప్పి సర్ నేమ్ చెప్పి చెప్పమన్నాడు. సో అతనికి చాలా మంది ఫ్రెండ్స్ పంపించేసరికి వాళ్ళ నేమ్స్ ఇక్కడ వాళ్ళు ఏంటి నేమ్ చెప్పారు, ఆ సర్ నేమ్ ఏదో అడిగితే వీళ్ళకి తెలియదు కదా, సో అతను చెప్పలేకపోయాడు. ఇమీడియట్గా అలా ఒక్కరిద్దరి అడిగాడు, చెప్పలేకపోయేసరికి వెంటనే హ్యాండ్ కఫ్స్ వేసేసి యువర్ అండర్ రియలైజ్ జరిగింది. రియల్గా వెరీ రీసెంట్లీ లైక్ 5 months బ్యాక్ జరిగింది. సో యువర్ అరెస్టెడ్ అని చెప్పేసి తీసుకుని వెళ్ళిపోయారు. ఎందుకు అది ఇది అవుతారన్నా లేదు, ఇక్కడ మాట్లాడడానికి ఏం లేదు, మనం ఏదైనా లోపల మాట్లాడడానికి తీసుకెళ్లారు. తీసుకెళ్లేసి డైరెక్ట్ జైల్లో వేశారు. ఆ రోజు నైట్ మొత్తం అక్కడే ఉన్నాడు. అతని ఫోన్స్ అనేది తీసుకున్నాడు. బట్ మనోడికి అప్పటికే చాలా టెన్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆబ్వియస్లీ మనం ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం అంటేనే మనకి ఇంకా మళ్ళీ మన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎవరికి లేదు, చెప్పడానికి లేదు, ఏమీ లేదు. అంతే అసలు మాట్లాడలేరు కదా, అన్ని తెలుసుకుంటారు. నైట్ అంతా అక్కడే ఉంచుకున్నారు. నైట్ అడిగారు ఏం ఫుడ్ తింటారు, ఏం కావాలి అంటే ఫుడ్ తెప్పించారు, పెట్టారు. బట్ లిటరల్లీ ఇతనికి కావాల్సిన ఫోన్ ఇవ్వట్లేదు చేసుకుందామంటే. సో మనోడు అడిగాడు, నాకు ఒక సపోర్టింగ్ సాలిసిటర్ నేను తీసుకోవాలి, ఐ నీడ్ టు అపోజ్ యువర్ అరెస్ట్, నేను మాట్లాడాలి, నాకు ఫోన్ ఇవ్వాలి అది అన్నాక ఎవరికి చేయాలో చెప్పు అని అన్నాక వాళ్ళు అదే కాల్ నుంచి వాళ్ళ రిలేటివ్ ఒకతనికి కాల్ చేసి సో అండ్ సో ఇలా జరిగింది అన్నాక ఇమీడియట్గా మళ్ళీ వేరే సాలిసిటర్ అతను పైన బిహాఫ్ ఆఫ్ నేను యాక్ట్ చేస్తున్నాను, సో అండ్ సో నా క్లయింట్ ఇలా చేయడు అని చెప్పేసి అతను ఏదో ఇచ్చి అప్పుడు బెయిల్ పైన అతను బయటకు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అతను మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, ఇలా జరిగింది సో అండ్ సో ఇది అని చెప్పేసి. ఆ హియరింగ్లో ఇచ్చిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయ్యి ఓకే దట్స్ ఫైన్ అది అని చెప్పి కేసు క్లోజ్ చేశారు. మనోడు అదే టైంలో పిఎస్డబ్ల్యూకి అప్లై చేయాల్సిన టైం, పిఎస్డబ్ల్యూకి అప్లై చేశాడు. అప్లై చేసిన తర్వాత పిఎస్డబ్ల్యూ రావట్లేదు. 1 month, 2 months, 3 months, 4 months అయిపోయింది. ఇది ఆల్రెడీ కేసు ఆల్రెడీ ఉంది, కేసు ఉంది. అండ్ కేసు అనేది ఫినిష్ అయిపోయింది యాక్చువల్లీ, ఒక 1 month లో సార్ట్ అవుట్ అయిపోయింది, ఓకే ఏం లేదు అని వచ్చేసింది. బట్ స్టిల్ పిఎస్డబ్ల్యూ రావట్లేదు. 4 months, 5 months అయింది ఇంకా లిటరల్లీ ఆల్మోస్ట్ ఒక మొన్న 3-4 weeks బ్యాక్ వచ్చినట్టుంది. సో 4-5 months అయిన తర్వాత మళ్ళీ సాలిసిటర్స్ దగ్గరికి వెళ్ళడం, ఏం చేయాలి దీనికి అది అంటే మళ్ళీ పోలీస్ నుంచి వీళ్ళు ఇమిగ్రేషన్కి పంపించాలంట, ఇతన్ని క్లియర్ అయిపోయింది అది అని. సో వీళ్ళు డిలే చేశారు. సో మళ్ళీ నాది ఇట్లా ఇమిగ్రేషన్లో ప్రాబ్లం అవుతుంది, నాకు పిహెచ్డబ్ల్యూ రావట్లేదు అని మళ్ళీ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి వాళ్ళ నుంచి మళ్ళీ అప్రూవల్ అటు పంపించి అలా చేసిన తర్వాత లిటరల్లీ ఆఫ్టర్ 5 months మళ్ళీ అది మనోడికి వీసా వచ్చింది. అందుకే లైక్ బెస్ట్ థింగ్ ఏంటంటే యూజువల్ ఐడీస్ అయినప్పుడు ఫోన్లో సెట్ చేయడం కంటే కూడా క్యారీ ప్రొవిజనల్ లైసెన్స్. ప్రొవిజనల్ లైసెన్స్ అనేది ఇక్కడ ఎందుకు అని అంటే ఇట్స్ లైక్ అ మినీ పాస్పోర్ట్ చెప్పాలంటే. సో ప్రతి ఒక్కరు ఫస్ట్ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత BRP ఎలా కలెక్ట్ చేసుకున్నామో లైక్ అలా ఒక 35 pounds స్పెండ్ చేసి ఫస్ట్ ప్రొవిజనల్ లైసెన్స్ అప్లై చేయాలి. బికాస్ ఇట్స్ అవర్ ఐడెంటిటీ. సో మీరు ఎక్కడికి వెళ్ళినా BRP క్యారీ చేయాల్సిన అవసరం లేదు. సో ప్రొవిజనల్ లైసెన్స్ ఉంటే అదొక వెయిటేజ్ మనకి. సో లిటరల్లీ మనకి మంచి స్కిల్స్ ఉండి డ్రైవ్ చేయొచ్చు అని అనుకుంటే మనం
ఫుల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా అప్లై చేయొచ్చు. చేసుకోవచ్చు. అవును అవును. దానివల్ల మనకు అడ్వాంటేజెస్ ఏముంటాయి అంటే సపోజ్ మనకు ఫుల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది అనుకుంటే ఎప్పుడైతే మనం ILRకి వెళ్తామో దే కన్సిడర్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మనకు లైసెన్స్ ఉందా అని కూడా వాళ్ళు చూస్తారు. సో అప్పుడు మనకు లైసెన్స్, ఫుల్ లైసెన్స్ అనేది ఉంది అనుకుంటే ఈ సో అండ్ సో పర్సన్కి UK రూల్స్ అనేటివి నచ్చి హీ వాంట్స్ లైక్ హీస్ లైకింగ్ అవర్ సిస్టమ్ అని ఒక పాజిటివ్ అనేది నోట్ అనేది వాళ్ళకి యాడ్ అయిపోతుంది. సో అందుకోసం లిటరల్లీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇంపార్టెంట్. అట్లీస్ట్ ప్రొవిజనల్ డ్రైవింగ్ లైసెన్స్ అని ఉంటే మనకి ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మా క్లబ్స్కి వచ్చారు అనుకోండి, ఐడి ఈజ్ మస్ట్. సో అలాంటప్పుడు ఆ ప్రొవిజనల్ లైసెన్స్ వాళ్ళు క్యారీ చేయొచ్చు. PRP అనుకోండి, ఒకవేళ అది పోతే మళ్ళీ దానికి ఒక 1 వీక్ అయినా ఇప్పుడు డిజిటల్ చేసేస్తున్నారు 24 నెక్స్ట్ నుంచి, అది డిఫరెంట్ అనుకో. బట్ స్టిల్ ప్రొవిజనల్ క్యారీ చేయడం అనేది ఆల్వేస్ బెస్ట్ ఆప్షన్. అండ్ దట్స్ లైక్ 10 years వ్యాలిడిటీ. సో 10 years మనకు ఒక ఐడెంటిటీ ఉన్నట్టే. సో ఆ రీజన్ కొద్దీ ప్రొవిజనల్ క్యారీ చేయడం చాలా వెల్ అండ్ గుడ్. ఇంకా ఈ 5 years ఆల్మోస్ట్ 5 years దాటిపోతుంది. బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇకే వచ్చిన తర్వాత లైక్ ఇవి ఉంటాయి కదా, ఇది లైక్ ఐ కాంట్ ఫర్గెట్ ఈ మూమెంట్స్, ఈ ఎక్స్పీరియన్స్ మనం మర్చిపోలేము అన్నట్లు ఉంటాయి కదా. వాట్ ఈస్ దోస్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ జర్నీ? ఎందుకంటే లైక్ ఒక్కోళ్ళకి ఒక్కో రకంగా వాళ్ళు ఉంటాయి, ఒక్కోళ్ళు ఒక రకం థింక్ చేస్తారు, ఒక్కోళ్ళకి ఒక ఇంట్రెస్ట్ డిఫరెంట్ ఉంటాయి. ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏంటంటే యూజువల్ అందరూ కొత్త కంట్రీకి వచ్చారు కదా, సో అందరూ తెలుసుకుంటారు ఇఫ్ సంథింగ్ ఈస్ గుడ్ లైక్ మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి. ఈ 5 years లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ప్రతిదీ చేసాము. ఇక్కడ చెప్పాలి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ విత్ రూల్. ప్రతి దానికి ఒక రూల్స్ అనేటివి ఉంటూ ఉంటాయి. సో ఇక్కడ మనం ఏది చేయాలన్నా మనకు నచ్చినట్టు చేయడానికి లేదు. అంటే దానికి ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నేను ఇండియాలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కార్ నడుపుతారు, ఇక్కడ అలా నడపడానికి లేదు. అలా నడపడం వల్ల నీకు ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు. ఎండ్ ఆఫ్ ద డే అలా చేస్తే ఏమవుతుంది అనేది తెలుసుకోవాలి ఎవ్రీథింగ్. సో అందులో ది బెస్ట్ అంటే నేనైతే హౌస్ ది ఒకటి 30,000 pounds. నువ్వు మళ్ళీ నువ్వు ఫేస్ చేసే ప్రాబ్లమ్ చెప్తావు. బెస్ట్ అంటే ప్రతి ఒక్కరు ట్రావెలింగ్ చాలా మంది యూరోప్ ట్రావెల్ చేస్తుంటారు. నేను యూజువల్ బెస్ట్ అడుగుతున్నా, నువ్వు అగైన్ పీపుల్ కి ఏం యూజ్ అయితే అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు. ఓకే, అంటే UK వచ్చిన వాళ్ళు ఫస్ట్ అంటే నా సజెషన్, ఇది పర్సనల్ సజెషన్, బట్ ఇట్స్ ఫస్ట్ నీ ఎక్స్పీరియన్స్ చెప్పు, తర్వాత సజెషన్. యూస్ఫుల్ ఫర్ యూ యాజ్ వెల్. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకున్న ఈ లిమిటెడ్ టైం, ఇట్స్ ఎ లిమిటెడ్ టైం బికాస్ మేబీ we get ILR or PR, it's like our second phase. బట్ మన ఫస్ట్ ఫేజ్ వచ్చేసి అయితే ఈ స్టూడెంట్ లైఫ్, ఈ టైర్ 2లో ఈ లైఫ్లో ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని అయితే ఫస్ట్ ఈ యూరప్ ట్రిప్ అయితే కవర్ చేసుకోవచ్చు. బికాస్ లైక్ ఇఫ్ యూ వాంట్ టు గో యూరప్, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ టు ట్రావెల్ ఫ్రమ్ ఇండియా టు యూరప్. సో ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది వీసా, లైక్ 6 months 3 months మనకు యూరప్ వీసా వస్తుంది. అండ్ లైక్ ఇఫ్ యూ ప్లాన్ ప్రాపర్లీ, చెప్తే నమ్మరు, 9 poundsలో మీరు ఇటలీ ఇక్కడ నుంచి వెళ్ళేసి రావచ్చు. విత్ ఇన్ 9 pounds, జస్ట్ 9 pounds. అంత తక్కువ ఫేర్స్ కూడా ఉంటాయి. సో మీరు అలా ప్లాన్ చేసుకుంటే చాలా చీప్లో మీరు ట్రాన్స్పోర్ట్, ఫ్లైట్స్ కానీ లేకపోతే అకామిడేషన్, హోటల్స్ ఇవన్నీ చూసుకోవచ్చు. సో ఒక లైక్ ఐసే లైక్ మంత్లీ 1 or like 3 months ఒక ట్రిప్ అనుకుని, ఒక కంట్రీ అనుకుని మీరు ప్లాన్ చేసుకుంటే మీకు ట్రావెల్ హిస్టరీ పెరుగుతుంది. ఎండ్ ఆఫ్ ద డే మీరు ఇన్ని కంట్రీస్ తిరుగుతారు, లైక్ ఆల్మోస్ట్ 26-27 కంట్రీస్ యూరోప్లో. మీరు కనీసం ది బెస్ట్ ఒక 5 to 6 countries తిరిగినా మీరు UK వచ్చిన అన్నదానికి ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. లైక్ ఎక్స్ప్లోర్ UK, యూరోప్ కల్చర్, ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్కలా ఉంటుంది, డిఫరెంట్ టైప్స్. బికాస్ మనకి ఈ ఉన్న టైం ఏదైతే ఉంటుందో తర్వాత మనకు ఉండదు. మేబీ ఆఫ్టర్ 30 years 35 years మనకి మ్యారేజ్ అయినాక వెళ్దామని చాలా మంది అనుకుంటున్నారు. కానీ అప్పుడు నేను ఉండే ప్రాబ్లమ్స్, నేను మాట్లాడిన వాళ్ళు ఏంటంటే మోస్ట్ మ్యారేజ్ అయిన వాళ్ళు, సాఫ్ట్వేర్ బాగా సెటిల్ అయిన వాళ్ళు వీళ్ళు ఎక్కువ టైం దొరికితే ఇండియా వెళ్తారు. నాతో చాలా మంది చెప్పేది ఏంటంటే అందరూ మీరు అనుకుంటారు కొంచెం సెటిల్ అయిన తర్వాత వెళ్దామని, ఇప్పుడేముంది మేము ఎప్పుడు టైం దొరికినా ఇండియా వెళ్తాము, మాకు టైం ఉండదు తిరగడానికి, ద బెస్ట్ టైం. ఆబ్వియస్లీ అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు స్టూడెంట్గా వచ్చి ఉంటారు, ఇంత మనం పార్ట్ టైమ్స్ మీద స్పెండ్ చేస్తూ ఉంటాం మన టైం అంతా. బెటర్ స్పెండ్ లైక్ 1 day ఫర్ యూ. సో వీక్లీ మనం 5 days 6 days వర్క్ చేసుకుని 1 day మీరు స్పెండ్ చేసుకుని అలా లైక్ మంత్లీ 2 months ఒక ట్రిప్ అలా ప్లాన్ చేసుకుని లైక్ ఫ్రాన్స్ కానీ ఇటలీ ఇట్లా పక్కన ఉన్న కొన్ని కంట్రీస్ తిరగడం వల్ల మనకి యూజ్. వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ యూకేలో ఉంటాం, లైక్ గోయింగ్ టు యూరోప్ ఈజ్ చాలా చాలా ఈజీ. నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ పర్సనల్ గా US నుంచి యూరోప్ వస్తూ ఉంటారు. దే లిటరలీ స్పెండ్ సమ్ లాట్ ఆఫ్ thousands of dollars టు కమ్ టు యూరోప్ అండ్ దే సే లైక్ మీరు అంత దగ్గర ఉంటారు, మీకు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు అని. అలా ఉన్నప్పుడు మనం ఒక ఆపర్చునిటీని యూజ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు మనం లిటరలీ ప్రతి ఒక్కరు ఎన్నో కొన్ని ప్లేసెస్ తిరుగుతూ ఉంటారు. సేమ్ యాజ్ యూజువల్ UK వచ్చినాక కూడా మీరు ఈ యూరోప్
తిరిగితే ట్రావెల్ బిల్డ్ అవుతుంది, మీకు వెయిటేజ్ ఉంటుంది. లిటరల్లీ రేపు ఇన్ ఫ్యూచర్ మీరు ఏదైనా వేరే కంట్రీకి ఏదైనా వెళ్ళాలనుకున్నా ఇమీడియట్ గా మీకు వీసా వచ్చేస్తుంది. ఓకే, యూరోప్ వీసా వెళ్ళినప్పుడు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంది యూరోప్ లో? అగైన్ విచ్ కంట్రీ అండ్ ఈ పర్టికులర్ ట్రిప్స్ అని? యూరోప్ లో ది బెస్ట్ అంటే బై రోడ్ నెదర్లాండ్స్ వెళ్ళాను. దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్. అంటే చెప్పాలి అంటే అక్కడ లైక్ వాట్ యు సే వెహికల్స్ చాలా తక్కువ నెదర్లాండ్స్ లో. ఎవ్రీ వన్ యూజెస్ బైసైకిల్స్. ఈవెన్ మేము కూడా అక్కడికి వెళ్ళి బైసైకిల్ తిరగాలి అన్న కాన్సెప్ట్ లో వెళ్ళాం. అండ్ నెదర్లాండ్స్ ఇస్ లైక్ వెరీ పీస్ఫుల్, పీపుల్ కూడా చాలా బాగుంటారు. అక్కడ ప్రైమ్ మినిస్టర్ కూడా సైకిల్ ఎక్కువ యూజ్ చేస్తాను అనుకుంటా కదా. అక్కడ ఉన్న పాపులేషన్ కంటే ట్వైస్ సైకిల్స్ ఉంటాయి. లిటరల్ నమ్ముతారు అంటే హెల్దీ ఉంటారు, హెల్దీ. అండ్ ప్రతి ఒక్కరికి ఒక 2 సైకిల్స్ లా ఉంటాయి. అండ్ కమింగ్ టు ఫ్రాన్స్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. అంటే మనం ఏదైతే యూకే నుంచి మనం యూరోప్ వెళ్ళినప్పుడు ప్యారిస్ వెళ్తే మాత్రం వి ఫీల్ వెరీ ఎక్స్పెన్సివ్ ప్లేస్. ఎందుకంటే ప్రతిదీ చాలా కాస్ట్లీ ఉంటుంది. మళ్ళీ చీప్ వచ్చేసి గ్రీస్. లైక్ 2 euros 3 euros లో మనకు ఈ ఫ్రాంకీ ఇలాంటి ఫుడ్ దొరుకుతుంది, విచ్ ఇస్ లైక్ క్వైట్ సిమిలర్ టు ఇండియన్ ఫుడ్. చాలా వరకు కెబాబ్ దొరుకుతుంది. అండ్ అకామిడేషన్ చాలా చీప్, ట్రాన్స్పోర్ట్ చీప్. మళ్ళీ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ గ్రీస్ లో ఒక 200 ఐలాండ్స్ ఏమో ఉన్నట్టు ఉన్నాయి. అందులో ది బెస్ట్ ఒక 10 ఐలాండ్స్ మనం కవర్ చేసినా దట్స్ వర్త్ ఇనఫ్. ఒక్కొక్క ఐలాండ్ ఒక్కొక్క స్పెషల్. జీవితంలో ఎంతో కదా చూసారా అనిపించింది. కొన్ని ప్లేసెస్ అయితే లైక్ శాంటోర్ని అలాంటి ప్లేసెస్ అయితే ఇట్స్ లైక్ డిఫరెంట్ వరల్డ్. యూజువల్లీ ప్రతి వాళ్ళు వెళ్తారు. ఇంకోటి మళ్ళీ ఇటలీకి వచ్చిన అమల్ఫీ కోస్ట్ కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఇట్స్ లైక్ డిఫరెంట్ వరల్డ్. సో అక్కడికి వెళ్తే అసలు మనం ఈ ఇన్ని రోజులు మనం చూసి ఉన్న పీపుల్ హౌసెస్ డిఫరెంట్ వెళ్ళిపోతాం. సో అలాంటి కొన్ని ప్లేసెస్ కవర్ చేసుకుంటే లైక్ పీపుల్ గెట్ రిలాక్స్. లైక్ ఒక 1-2 months కంటిన్యూస్ వాళ్ళకు రిఫ్రెష్ కూడా కావాలి, బ్రేక్. ఎగ్జాక్ట్లీ. సో ఆ రిఫ్రెష్మెంట్ కోసం మేబీ లైక్ రీడ్ సమ్ ఆర్టికల్స్ లైక్ ఎలా ట్రావెల్ చేయొచ్చు, రీడ్ సమ్ వీడియోస్ ఎలా ట్రావెల్ చేస్తున్నారు, అక్కడ ఎలాంటి అకామిడేషన్స్. అనుకో విషయం తెలుసా, యూకేలో ప్లేస్ విజిట్ చేయడం కంటే యూరోప్ విజిట్ చేయడం చీప్. ఇప్పుడు మన లండన్లో ఉన్నాం కదా, టు గో ఎడిన్బర్గ్ కానీ బెల్ఫాస్ట్ కానీ వెళ్ళడం కంటే కూడా యూరోప్ వెళ్ళడం చీప్. ఇన్ టర్మ్స్ ఎక్స్పెన్సెస్ చూసుకుంటే. ఇఫ్ దే ప్రాపర్లీ ప్లాన్ యూ గెట్ లైక్ 1 house విత్ 2 bedroom జస్ట్ ఫర్ 20 euros. ఒక 20 euros కి ఒక 2 bedroom అలా హౌసెస్. అలాంటి ట్రిప్స్ చాలా మేము కూడా వెళ్ళాం, ప్లాన్ చేసాం. అండ్ కొన్ని టైమ్స్ లో అయితే హోటల్స్ బుక్ చేసుకుంటాం. అండ్ హోటల్స్ లైక్ సమ్ ఆర్ ఎక్స్పెన్సివ్, సమ్ ఆర్ లిటరల్లీ లైక్ వీ నీడ్ టు ప్లాన్ ఇన్ అన్ సీజన్. బికాస్ మనకు సీజన్ లోనే వెళ్ళాలని లేదు. సో మనకు లీజర్ టైం ఎప్పుడు దొరికిందో అప్పుడు మనం ప్లాన్ చేసుకుని లైక్ మేబీ ఇఫ్ దే నీడ్ సమ్ హెల్ప్ ఆర్ సంథింగ్ లైక్ ఎవరైతే ట్రావెల్ ఎక్కువ చేస్తారో వాళ్ళని అడగవచ్చు. వాళ్ళు చెప్తారు, దాన్ని బట్టి దే కెన్ డిజైన్, దే కెన్ ప్లాన్. అలా 2-3 months ఒక కంట్రీ వెళ్ళినా కానీ ఫీల్ రిలాక్స్, రిఫ్రెషింగ్ ఉంటుంది, బాగుంటుంది. దే హ్యావ్ టు డూ ఇట్. ఎవ్రీ డే వర్క్ అని ఉన్న ప్రెషర్ టెన్షన్స్ నుంచి సో దట్ దే కెన్ గెట్ టు నో లైక్ వాట్ ఆర్ ద థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్. చాలా మంది పీపుల్ బయట యూరోప్ లో ఉన్న వాళ్ళు దే ఆర్ లైక్ అంటే నేను చూసిన వాళ్ళు చాలా మంది పార్టీ నేచర్ లో ఉంటారు. సో వాళ్ళు ప్యాషన్ కి చాలా స్పెండ్ చేస్తారు. లైక్ ఇటలీ వాళ్ళు అయితే దే స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ క్లాత్స్. సో అలా మనం వెళ్ళినప్పుడు వాళ్ళని చూసినప్పుడు మనకు కొత్త ఆలోచనలు వస్తాయి. లైక్ మనం ఎలా ఉండొచ్చు, ఎలా. సో అలాంటి ఆలోచనలు మనకు రావాలి అంటే ఎప్పుడు మనం ఉన్న ఈ పర్టిక్యులర్ రిస్ట్రిక్టెడ్ జోన్ నుంచి బయటికి కమ్ అవుట్ ఆఫ్ దట్ సో దట్ యూ ఫీల్ రిలాక్స్డ్. అండ్ మీరు కూడా జాబ్ ఇంకా ఫ్రీగా చేయగలుగుతారు. కొంచెం ఆ మెంటాలిటీతో ఉంటే, అంటే యాజ్ పర్ సైకాలజీ చెప్తున్నాను నేను. సైకాలజీ ఆల్మోస్ట్ ఒక 1.5 year కోర్స్ నేను చేశాను అప్పుడు. సో ఈ సైకాలజీలో రిఫ్రెష్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే, వాట్ ఎవర్ ఇట్ మే బి. కొందరు బయటికి కంట్రీస్కి వెళ్తారా, ఇక్కడ తిరుగుతారా, ఫ్రెండ్స్ తోటి హ్యాంగ్ అవుట్ అవుతారా, బయటికి వెళ్తారా, లేకపోతే డిన్నర్కి వెళ్తారా, లంచ్కి వెళ్తారా, వాట్ ఎవర్. బట్ రిఫ్రెష్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. 100% అది వాళ్ళు ట్రై చేయాలి. ఫైనల్గా బిఫోర్ వి క్లోజ్, ఇంకేమన్నా లైక్ నీకు ఇవి తెలియాలి ఇక్కడ ఉంటున్న స్టూడెంట్స్కి, మన వాళ్ళకి మోస్ట్లీ మన తెలుగు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాం కదా, వీటి గురించి తెలియాలి, వీటి గురించి అవేర్నెస్ లేదు, ఆర్ ఇది నేను చెప్పాలనుకుంటున్నాను, అవి ఉంటాయి కదా. సో అట్లాంటిది నేనైతే అంటే మోర్ ఓవర్ నేను ఒక చిన్న మోటివేషన్ లాగా అయితే వాళ్ళకి ఒకటి చెప్పగలుగుతాను. ఇక్కడికి వచ్చిన చాలా మంది బిజినెస్ పెట్టారు, చాలా మంది రెస్టారెంట్స్ పెట్టారు. వాళ్ళందరూ ఒకప్పుడు స్టూడెంట్స్ కి వచ్చిన వాళ్ళు, ఎవరు చూసినా వాళ్ళంతా స్టూడెంట్స్. ఎంపీ లైన్ వాళ్ళు ఉన్నారు స్టూడెంట్స్ వచ్చి చాలా మంది యూనియన్ హెడ్స్ అని ఇక్కడ యూనివర్సిటీస్ లలో హెడ్ అయ్యి చాలా మంది మంచి మంచి ఐటీ పొజిషన్స్, టాప్ నాచ్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు. సో అందరు అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేసి వచ్చిన వాళ్ళే. మనందరం ఎవరైనా ఈ బయట కంట్రీస్ లో ఉన్న వాళ్ళు.
సో ఇక్కడికి వచ్చి దే నీడ్ టు థింక్ ఆఫ్ దర్ స్కిల్. అసలు వాళ్ళ స్కిల్ ఏంటి, నేను ఇక్కడ యూకే ఎందుకు వచ్చాను, నా మెయిన్ గోల్ ఏంటి, వాళ్ళ గోల్ ఏంటి. లిటరల్లీ నేను అక్కడ 50,000 30,000 ఆ శాలరీకి నేను జాబ్ చేయలేను అనుకుని నేను ఇక్కడికి వచ్చి ఐ నీడ్ టు డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అని వచ్చినప్పుడు దే నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. సో వాళ్ళ యొక్క స్కిల్ ఏందో తెలుసుకోవాలి. దే వాంట్ గో విత్ బిజినెస్, దే వాంట్ గో విత్ ఎ బెటర్ జాబ్, దే వాంట్ గో విత్ సమ్ అదర్ ఆపర్చునిటీస్. సో అది వాళ్ళు థింక్ చేసుకుని దాన్ని కనుక ఓవర్కమ్ చేస్తే ఎవ్రీ వన్ క్యాన్ డూ మిరాకిల్స్. బికాస్ లైక్ ఇట్స్ నాట్ వాట్ వీఆర్ ఇన్ ఇండియా. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిదీ స్ట్రగులే. రోజు గడవాలి అంటే వి ఫేస్ విత్ లాట్ ఆఫ్ పీపుల్, వి ఫేస్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్. ఇక్కడ మనకు వచ్చి ఇలా ఒకరు చూసుకునే వాళ్ళు చేసే వాళ్ళు ఉండరు లిటరల్లీ. సో అది వాళ్ళు మైండ్లో ప్రిపేర్ అయ్యి రావాలి. అట్ ద సేమ్ టైం ఆపర్చునిటీస్ కూడా అంతే ఉంటాయి. అంతే ఈ రోజులో ఏముంది, నువ్వు ఇండియాలో ఉన్నా యూకేలో ఉన్నా ఆపర్చునిటీస్ ఎక్స్పాండ్ అయిపోయినాయి బాగా. ఇప్పుడు ఓపెన్ లైక్ ఎంత ఆన్లైన్ జాబ్స్ వచ్చిన తర్వాత లైక్ యూఆర్ ఓపెన్ టు సో మెనీ మార్కెట్స్, సో మెనీ జాబ్స్, డిఫరెంట్ స్కిల్స్ ఉండే. లైక్ ఐ థింక్ రోజుకి లైక్ రిసోర్సెస్ ఎక్కువైపోతున్నాయి, ఆపర్చునిటీస్ కూడా పెరిగిపోతున్నాయి. సేమ్ టైం కాంపిటీషన్ కూడా అంతే ఉంది. బట్ ఈవెన్ స్కామ్స్ కూడా ఎక్కువ అయిపోతున్నాయి చెప్పాలంటే. స్కామ్స్ చాలా ఎక్కువ లిటరల్లీ. అసలు మేము ప్రతిరోజు చూస్తూనే ఉంటాం ఈ కన్వర్షన్ ఆఫ్ INR పౌండ్స్ అని గ్రూప్స్లలో జరుగుతూ ఉంటాయి. హౌస్ ఏజెన్సీస్ వాళ్ళు రూమ్స్వి ఇలా ప్రతిదీ ఇక్కడ కేర్ హోమ్ జాబ్స్ మేము ఇస్తాను. వీసా మనకేంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత రేపు 5 years వీసా వస్తుంది అనుకుంటే ఎవ్రీ వన్ హ్యాస్ లైక్ ఓకే నాకు వీసా వస్తుందేమో, నా కెరీర్ బాగుంటుంది, ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఆ ఆశని వాడు క్యాచ్ చేసుకుని లిటరల్లీ దే ఆర్ ఎర్నింగ్ లాట్ ఆఫ్ మనీ. సో ప్రతి ఒక్కరు ప్రాపర్గా అయితే అది ఇన్వెస్టిగేట్ చేయాలి, తెలుసుకోవాలి నిజం ఎంత ఉంది, 100%. లైక్ ఇప్పుడు ఎవరో ఏదో చెప్పారని వెంటనే మనం వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. థింక్ ఆఫ్ ఇట్, యూ కెన్ ఆస్క్ లాట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు చాలా మంది ప్రతి ఒక్కరు వీడియోస్ పెడుతున్నారు ఇలా. ఇప్పుడు మీ దగ్గరికి అయితే ఆల్మోస్ట్ ఒక 100+ పీపుల్ వచ్చి ఉంటారు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్. మిమ్మల్ని అడిగినా కానీ మీరు చెప్తారు సజెషన్, ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ, ఇస్ ఇట్ వెల్ ఇనఫ్ టు గో ఆర్ నాట్, దే ఆర్ ఆస్కింగ్ సో అండ్ సో. అసలు ఏంటి దీంట్లో ఇన్ డెప్త్ అనాలిసిస్ ఏంటి అంటే మనకున్న ఫ్రీ టైంలో మనం కూడా చెప్తాం కదా. సో అలా లైక్ దే నీడ్ టు టేక్ సమ్ అనాలిసిస్. వాళ్ళ తర్వాత దాంట్లో నుంచి వాళ్ళు చెయ్యాలా వద్దా అన్నది ఇట్స్ ఓన్ డిసిజన్. ఎనీవేస్ ఎవరో చెప్పారని చేయొద్దు అలా. ఐ థింక్ చాలా కవర్ చేసాం. ప్లెజర్ టాకింగ్ టు యూ బ్రో.